హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం ఇండియన్ ఎకానమీలో భాగంగా వృద్ధి, అభివృద్ధి, గ్రోత్ అండ్ డెవలప్మెంట్కి సంబంధించినటువంటి ముఖ్యమైనటువంటి ప్రశ్నలు, వాటికి సంబంధించిన వివరణ అయితే చూడబోతున్నాం. మనం ఇండియన్ ఎకానమీ కావచ్చు, ఇంకా అదర్ సబ్జెక్ట్కి సంబంధించినటువంటి ఇంపార్టెంట్ వీడియోస్ అయితే అప్లోడ్ చేయడం జరిగింది. ఆ వీడియోస్ కనుక ఎవరైనా చూడాలనుకుంటే మీరు ఛానల్ లోగో పైన కనుక క్లిక్ చేస్తే మీకు ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఇక్కడ మీకు ప్లేలిస్ట్ అని ఉంటుంది. ప్లేలిస్ట్ పైన మీరు క్లిక్ చేసినట్లయితే ఇక్కడ మీకు స్టార్టింగ్లోనే ఆర్థిక సర్వే బడ్జెట్ 2024కి సంబంధించిన వీడియోస్ కూడా అప్లోడ్ చేసాం. అదేవిధంగా ప్రతి మంత్కి సంబంధించిన కరెంట్ అఫైర్స్ వీడియోస్ కూడా మన ఛానల్లో అప్లోడ్ చేస్తాం. అండ్ ఇండియన్ సొసైటీ కావచ్చు, ఇండియన్ ఎకానమీ, ఇండియన్ పాలిటిక్స్ సంబంధించి 28 వీడియోస్ అయితే అప్లోడ్ చేస్తాం. ఇంకా అవే కాకుండా మనకు తెలంగాణ హిస్టరీ, తెలంగాణ మూవ్మెంట్ అండ్ ఇండియన్ హిస్టరీకి సంబంధించినటువంటి ఇంపార్టెంట్ వీడియోస్ కూడా ఉన్నాయి. ఒకసారి మీరు ప్లేలిస్ట్కి వెళ్ళి చూసేటువంటి ప్రయత్నం చేయండి. నచ్చినట్లయితే ఫాలో కాండి. మనకు రాబోయేటువంటి అన్ని పోటీ పరీక్షలు యూజ్ అయ్యేటువంటి ఇంపార్టెంట్ కంటెంట్ అయితే మన ఛానల్లో ఉంది. సో ఈ వీడియోలో మనం ఇండియన్ ఎకానమీలో భాగంగా వృద్ధి, అభివృద్ధి అనేటువంటి టాపిక్ సంబంధించినటువంటి ముఖ్యమైనటువంటి ప్రశ్నలు చూసేటువంటి ప్రయత్నం చేద్దాం. సో ఈ ప్రశ్నలు మనం ఎకానమీకి సంబంధించినటువంటి చాప్టర్ వైజ్ టెస్ట్ సిరీస్ అయితే కండక్ట్ చేస్తున్నాం. సో దానిలో నుంచి క్వశ్చన్స్ అయితే తీసుకోవడం జరిగింది. సో ఇది మనం 75 రోజుల ప్రణాళికలో భాగంగా మనం ఎకానమీకి సంబంధించి గ్రూప్ 2, గ్రూప్ 3 పరీక్షలకు యూజ్ అయ్యే విధంగా టెస్ట్ సిరీస్ అయితే లాంచ్ చేస్తాం. మీకు ప్రతి ప్రశ్న తెలుగు అదేవిధంగా ఇంగ్లీష్ మీడియంలో అయితే ఉంటాయి. సో మీరు ఇప్పుడు ప్రశ్నలు చూడవచ్చు. మనం చూడబోయేటువంటి ప్రశ్నలు ఈ టెస్ట్ సిరీస్ నుంచే తీసుకున్నటువంటి ప్రశ్నలు. సో దానికి సంబంధించి మీకు టెక్స్ట్ రూపంలో ఎక్స్ప్లెనేషన్ ఉంటుంది, వీడియో ఎక్స్ప్లెనేషన్ అయితే ఉండదు. సో నేను కొన్ని ప్రశ్నలు మీకు ఏ విధంగా ఉంటాయని చూపిద్దాం అనేటువంటి కోణంలో ఈ వీడియోస్ అయితే చేస్తున్నాను. అండ్ దీని యొక్క ప్రైస్ ఇప్పుడు 99 రూపీసే ఉంది. తర్వాత 199 రూపీస్ అయితే చేయబోతున్నాం. సో దీనికి సంబంధించినటువంటి ఎగ్జామ్ షెడ్యూల్ ఇది. ఆల్రెడీ మనం ఇప్పటివరకు 3 టెస్టులు అయితే అప్లోడ్ చేసాం. మీరు అప్లోడ్ చేసినటువంటి టెస్టులు కూడా రాసుకోవచ్చు. ఒక టెస్ట్ను మీరు ఎప్పుడైనా రాసుకోవచ్చు, ఎన్నిసార్లైనా రాసుకోవచ్చు. అన్లిమిటెడ్ అటెంప్ట్స్ అయితే ఇవ్వడం జరిగింది. సో ఇక్కడైతే మన షెడ్యూల్ ప్రకారం అయితే మనం అప్లోడ్ చేస్తాం. మీకు టైం ఎప్పుడు వీలుంటే అప్పుడు ఈ టెస్ట్ని అయితే రాసుకోవచ్చు. అప్లోడ్ చేసినటువంటి రోజే అటువంటి రూల్ ఏం లేదు. సో ఈరోజు మనం థర్డ్ టెస్ట్ కూడా అప్లోడ్ చేయడం జరిగింది. ఇంట్రెస్ట్ ఉన్న క్యాండిడేట్స్ అక్కడ శాంపిల్ టెస్ట్లు కూడా ఉంటాయి, వెళ్ళి చూడండి. మీరు వీటిని కూడా చూసి మీకు ఒకవేళ నచ్చినట్లయితే, ఈ ప్రశ్నల యొక్క సరళి మీకు నచ్చినట్లయితే టెస్ట్ సిరీస్ తీసుకునేటువంటి ప్రయత్నం చేయండి. సో ఇక్కడ ఈ వీడియోలో మనం మొదటి క్వశ్చన్ కనుక చూసినట్లయితే, క్రింది వాటిలో సరి అయినవి గుర్తించండి అని చెప్పేసి అంటున్నాడు. ఇక్కడ మనకు 3 స్టేట్మెంట్స్ ఉన్నాయి. దీంట్లో ఏవి సరి అయినవి గుర్తించండి. ప్రతి క్వశ్చన్కి సంబంధించి ఇక్కడ మేము ఇంగ్లీష్లో కూడా ఇచ్చాం. సో ఇంగ్లీష్ మీడియం అభ్యర్థులు కూడా ఇక్కడ మీరు చూసి వీటికి ఆన్సర్ చేసేటువంటి ప్రయత్నం చేయండి. సో తర్వాత నా ఎక్స్ప్లెనేషన్ వినంటే ప్రతిదీ మీకు నేను క్లియర్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇక్కడ చూసినట్టయితే ఫస్ట్ పాయింట్ వచ్చేసి, ఒక దేశం ఆర్థిక అభివృద్ధి చేరుకున్న తర్వాత మాత్రమే వృద్ధిని చేరుకోవడం మంచిది అంటున్నారు. అండ్ వృద్ధి అనేటువంటిది బహుముఖ వ్యూహం అంటున్నాడు. అండ్ వృద్ధి మరియు ఆర్థిక వృద్ధి అనేటువంటి అంశాలు మానవుని శరీర పెరుగుదల అదేవిధంగా మానసిక అంశాలతో పోల్చినటువంటి ఆర్థికవేత్త చార్లెస్ కిండల్బర్గర్ అని చెప్పేసి అంటున్నాడు. సో ఇది మనకు వృద్ధి, అభివృద్ధి, గ్రోత్ అండ్ డెవలప్మెంట్కి సంబంధించినటువంటి ఒక బేసిక్ క్వశ్చన్ కింద చూడవచ్చు. ప్రీవియస్లో మనకు ఈ టాపిక్లో బేసిక్ కాన్సెప్ట్ మీద 100% ఒక బిట్ అడిగాడండి. మీకు కావాలంటే ప్రీవియస్ పేపర్ చూడండి. అంటే మనకు వృద్ధి, గ్రోత్ అండ్ డెవలప్మెంట్ అని చెప్పేసి అంటాం, గ్రోత్ అండ్ ఎకనామిక్ డెవలప్మెంట్ అని చెప్పేసి పిలుస్తాం. ఈ 2 అంశాల యొక్క బేసిక్ కాన్సెప్ట్ మీద మనకు కంపల్సరీ ఒక బిట్ వస్తుంది గ్రూప్ 2 అండ్ గ్రూప్ 3 లాంటి ఎగ్జామ్లో. సో జాగ్రత్తగా వీటిని అటెండ్ చేసుకోండి. ఇక్కడ మనం చూసినట్లయితే, ఒక దేశం ఆర్థిక అభివృద్ధిని చేరుకున్న తర్వాత మాత్రమే వృద్ధిని చేరుకోవడం మంచిదని చెప్పేసి అంటుంది. ఎస్, ఆర్థికవేత్తలు కూడా మనకి ఇదే చెప్తారు. యాక్చువల్లీ ఇక్కడ మనకు ఈ వృద్ధి అంటే ఏంటిది, ఇంగ్లీష్లో గ్రోత్ అని చెప్పేసి పిలుస్తాం. ఆర్థిక అభివృద్ధి అంటే ఏంటిది, ఎకనామిక్ డెవలప్మెంట్ అని చెప్పేసి పిలవడం జరుగుతుంది. ఇక్కడ ఏంటంటే మనకు వృద్ధి అనేటువంటిది ఇది ఆదాయానికి సంబంధించినటువంటి ఒక భావన అన్నమాట. అంటే దీనిలో ఒక ఆదాయానికి సంబంధించిన దాన్నే పరిగణలోకి తీసుకుంటారు. కాకపోతే అభివృద్ధి అంటే ఆదాయంతో పాటు సంక్షేమాన్ని కూడా పరిగణలోకి తీసుకోవడం జరుగుతుంది అన్నమాట. ఇది ఓన్లీ 1 డైమెన్షన్, అంటే ఇది ఒకటే డైమెన్షన్లో ఉంటుంది. ఇది మనకేంది బహుముఖంగా ఉంటుంది అన్నమాట ఆర్థిక అభివృద్ధి అనేటువంటిది. ఇక్కడ సెకండ్ పాయింట్ అదే ఇవ్వడం జరిగింది. వృద్ధి అనేటువంటిది బహుముఖ వ్యూహం అంటున్నాడు. ఇది మనకు తప్పు. సో ఏది బహుముఖ వ్యూహం అవుతుంది, ఆర్థిక అభివృద్ధి. ఓకేనా. ఎకనామిక్ డెవలప్మెంట్ అనేది మనకు వృద్ధితో పాటుగా సంక్షేమం కూడా ఉండాలన్నమాట. ఓన్లీ వృద్ధి అంటే ఆదాయం పెరగడమే కాదు, ఏదైనా ఒక దేశం తీసుకుంటే ఆదాయంతో పాటు అక్కడ సంక్షేమం కూడా పెరగాలి. అన్ని రకాలుగా డెవలప్మెంట్ అయినప్పుడు మాత్రమే అది ఆర్థిక అభివృద్ధిని చేరుకుంటుందని చెప్పేసి చెప్తున్నారు. అయితే ఏ దేశమైనా మొదటగా ఏం చేయాలి, ఆర్థిక అభివృద్ధి కావాలి, తర్వాత వృద్ధిని చేరుకోవాలి అని చెప్పేసి చెప్తుంటారు ఆర్థికవేత్తలు. సో ఇక్కడ మనకు ఫస్ట్ పాయింట్ కరెక్ట్, కానీ సెకండ్ మనకు తప్పు ఇవ్వడం జరిగింది. సో వృద్ధి అనేటువంటిది ఏకముఖ, ఓకేనా, ఇది ఏకముఖ అవుతుంది, ఏకముఖ వ్యూహం. బహుముఖ వ్యూహం ఏదంటే మనకు ఆర్థిక అభివృద్ధి. మీకు అర్థమైంది అనుకుంటారు. ఇక వృద్ధి మరియు ఆర్థిక అభివృద్ధి అనే అంశాలను మానవుని యొక్క శరీర పెరుగుదల, మానసిక అంశాలతో పోల్చినటువంటి ఆర్థికవేత్త చార్లెస్ కిండల్బర్గర్. ఇది కరెక్ట్, మీకు ఈజీగా అర్థమవుతుంది. ఇక్కడ ఈ ఎగ్జాంపుల్స్ తోటి మనకి ఏంటంటే, సో వృద్ధి అండ్ అదేవిధంగా ఆర్థిక అభివృద్ధి అనేది అర్థం. అంటే గ్రోత్ అండ్ ఎకనామిక్ డెవలప్మెంట్కు ఎట్లా పోల్చారంటే మనిషితో పోల్చడం జరిగింది అనమాట. అంటే మనిషి పెరగడం, ఓకేనా, పెరగడాన్ని వృద్ధి అన్నాడు. మనిషి యొక్క ఏది జనరల్గా
మన హైట్ పెరగడం ఇట్లా ఉంటుంది కదా, దాన్ని వృద్ధితో పోలుస్తూ. సో ఆర్థిక అభివృద్ధి ఏమన్నాడు, మనిషి శరీరంతో పాటుగా మానసిక అంశాలను కూడా పోల్చబడతాయి అన్నమాట. గుణాత్మకంగా కూడా అన్ని ఆల్ డెవలప్మెంట్ అనమాట. అన్నిటినీ మనం ఏమంటాం, ఇతను అన్ని డెవలప్ అయింది అనుకోండి, అతను ఆర్థిక అభివృద్ధి కోణంలో చూడాలి. ఓన్లీ మనిషి పెరిగింది అనుకోండి, అది వృద్ధి కోణంలో చూడాలని చెప్పేసి ఒక మనిషి యొక్క పెరుగుదలతోటి కంపేర్ చేసినటువంటి ఆర్థికవేత్త ఎవరంటే చార్లెస్ కిండల్బర్గర్. సో ఇక్కడ 193 మాత్రమే సరి అయింది, అంటే ఆప్షన్ బి అనేది సరి అయింది. ఇట్లా మనకు బేసిక్ లెవెల్లో క్వశ్చన్స్ అడగాలనుకుంటే అడుగుతాడు. సో ఇది మనకు ఒక బుక్లో ఇతను చెప్పిండనమాట. ఏది, ఈ చార్లెస్ కిండల్బర్గర్ అనేటువంటి వ్యక్తి ఎకనామిక్ డెవలప్మెంట్ అనే బుక్ 1958లో రాసిండు. దాంట్లో ఈ రకంగా మనకు పోల్చడం జరిగింది అనమాట. ఇక్కడ ఆన్సర్ అనేది ఏమవుతుంది, బి అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. సో ఇంగ్లీష్లో అయితే మనం ఏమంటాం, గ్రోత్ అండ్ డెవలప్మెంట్ అని చెప్పేసి పిలుస్తాం. సో ఇది ఫస్ట్ క్వశ్చన్కి సంబంధించినటువంటి ఎక్స్ప్లెనేషన్. ఇదే ఎక్స్ప్లెనేషన్ మీరు టెస్ట్ సిరీస్ తీసుకున్నట్లయితే కింద మీకు ప్రతి దానికి సంబంధించి టెక్స్ట్ రూపంలో నీట్గా ఎక్స్ప్లెనేషన్ కూడా ఇవ్వడం జరిగింది. మీరు అక్కడ టెక్స్ట్ సిరీస్లో ఆ ఎక్స్ప్లెనేషన్ కూడా మీరు చూసుకోవచ్చు. ఇక నెక్స్ట్ చూసినట్లయితే క్రింది వాటిని పరిశీలించండి అని చెప్పేసి అంటున్నాడు. ఇది గుణాత్మకమైనది, ఇది పంపిణీని సూచిస్తుంది, దీనికి ప్రభుత్వ ప్రమేయం అవసరం లేదు, ఇది అభివృద్ధి చెందుతున్నటువంటి దేశాలకు వర్తిస్తుంది. క్వశ్చన్ ఏంటిది, పై వాటిలో ఆర్థిక అభివృద్ధి లక్షణాలు ఏంటి అంటున్నాడు. సో చాలా చాలా ఇంపార్టెంట్ కాన్సెప్ట్. వృద్ధి లక్షణాలు, ఆర్థిక అభివృద్ధి లక్షణాల మీద కూడా మనకు ప్రీవియస్లో చాలాసార్లు క్వశ్చన్స్ అడిగిండు. అంటే ఒక దేశం ఆర్థిక అభివృద్ధి చెందుతుంది అంటే ఆర్థిక అభివృద్ధి చెందుతున్నటువంటి దేశం, అప్పుడు దాని యొక్క లక్షణాలు ఎట్లా ఉంటాయి, ఒక దేశం వృద్ధి చెందుతుంది దాని యొక్క లక్షణాలు ఎట్లా ఉంటాయి అనే దానిపైన కూడా, అంటే ఈ రెండింటి మధ్య డిఫరెన్స్ పైన కూడా బిట్టు మనకు ప్రీవియస్లో చాలాసార్లు వచ్చింది. అసలు జనరల్గా ఏంటంటే మనకు 1960 వరకు ఏంటంటే ఈ రెండు పర్యాపదాలుగా పిలిచేవారు 1916 వరకు. సో 1916 తర్వాత మనకి ఎవరైతే శ్రీమతి హిక్స్ అండ్ జోసెఫ్ షూమ్ఫీటర్ అనేటువంటి ఆర్థికవేత్తలు వీరి ఈ రెండింటి మధ్య స్పష్టమైనటువంటి ఒక వ్యత్యాసాన్ని వీళ్ళు చూపించడం జరిగిందనమాట. అంతకుముందు ఇవి రెండు ఒకటే పద కింద గ్రోత్ అండ్ డెవలప్మెంట్ అనేది ఒకటే అని చెప్పేసి భావించేవారు. తర్వాత 1916 తర్వాత వీటికి వ్యత్యాసాన్ని కూడా చూపించడం జరిగింది. సో దాంట్లో ఇక్కడ మనకు ఆర్థిక అభివృద్ధి లక్షణాలు ఫస్ట్ ఏమంటున్నాడు, ఇది గుణాత్మకమైంది అని చెప్పేసి అంటున్నాడు. ఎస్, ఇది అంటే ఇది క్వాలిటీ, మనకు క్వాంటిటీ ఉంటుంది, క్వాలిటీ ఉంటుంది. ఓకేనా, క్వాంటిటీ అంటే మనం ఇంతకు చూసాం పరిమాణాత్మకంగా ఉంటుంది, పరిమాణాత్మకంగా ఉండేది వృద్ధి, అదే గుణాత్మకంగా ఉండేటువంటిది ఏంటిది ఆర్థిక అభివృద్ధి. ఓకేనా, ఇది పంపిణీ సూచిస్తుంది, ఇంతకుముందే చెప్పాను కదా. సో ఆర్థిక అభివృద్ధి అనేది పంపిణీ సూచన, అంటే ఇప్పుడు ఒక దేశంలో ఒక 100 మంది బాగా సంపాదించే వాళ్ళు ఉన్నారు, ఆ దేశం యొక్క జీడిపి పెరిగింది, అప్పుడు దానికి పంపిణీ సూచించినట్టు అంటే కాదు. ఓకేనా, అదే అది ఒక 10 మందికి సంబంధించి మాత్రమే అక్కడ వాళ్ళ యొక్క ఆస్తులు ఎక్కువ ఉన్నాయని అక్కడ జీడిపి ఎక్కువ కనబడవచ్చు, కాకపోతే అది అందరికీ ఈక్వల్గా మనం డిస్ట్రిబ్యూట్ చేసినప్పుడు ఓకేనా అది పంపిణీ సూచిస్తుంది అన్నమాట. అంటే వృద్ధి అనేటువంటిది మనకి ఇంతకుముందు చెప్పాం కదా, ఏకముఖ వ్యూహం అవుతుంది. మనకు ఆర్థిక అభివృద్ధి అనేది బహుముఖ వ్యూహం, అది పంపిణీని కూడా సంక్షేమం పంపిణీ రెండింటిని సూచిస్తుంది. దీనికి ప్రభుత్వ ప్రమేయం అవసరం లేదంటున్నాడు, ఇది మనకు తప్పు. దీనికి ప్రభుత్వ ప్రమేయం అనేటువంటిది కావాలి. ఏంటంటే మనం ఇప్పుడు ప్రైవేట్ పెట్టుబడిదారి విధానంలో డబ్బులు సంపాదించుకుంటారు, సో అది ఈ వృద్ధి కిందికి వస్తుంది. అదే ప్రభుత్వం కూడా ప్రమేయం ఉందనుకోండి, ఆ అంటే భారతదేశంకి వచ్చేటువంటి ఆ సంపద అనేటువంటిది వివిధ సంక్షేమ పథకాల ద్వారా ప్రతి వ్యక్తికి దాన్ని అందించడం అనమాట. సో అట్లా మనకు వృద్ధితో పాటుగా భారతదేశం జీడిపిలో వృద్ధితో పాటుగా సంక్షేమంలో కూడా అందరికీ అందుతుంది కనుక, సో దాన్ని మనం ఆర్థిక అభివృద్ధితో పోల్చవచ్చు. అంటే ఇప్పుడు మన భారతదేశం ఏంటిది, అభివృద్ధి చెందుతున్నటువంటి దేశం. సో అభివృద్ధి చెందుతున్నటువంటి దేశాలు ఏ లక్షణంతో ఉంటాయి, వృద్ధి లక్షణంతో ఉంటాయా లేకుంటే ఆర్థిక అభివృద్ధి లక్షణాల్లో ఉంటాయని చెప్పేసి కూడా అడుగుతారు. అభివృద్ధి చెందుతున్న దేశాలు ఎప్పుడు ఆర్థిక అభివృద్ధి లక్షణాల్లో ఉంటాయి, అది గుర్తుంచుకోవాలి. ఇక్కడ అటువంటి పాయింట్స్ మనం ఇక్కడ లింక్ చేసుకోవాలి. ఇక నెక్స్ట్ ఇది అభివృద్ధి చెందుతున్నటువంటి దేశాలకు వర్తిస్తుంది, అదే పాయింట్ ఇక్కడ మీకు అభివృద్ధి చెందుతున్నటువంటి దేశాలకు వర్తిస్తుంది. సో ఏదైనా అభివృద్ధి చెందుతున్న దేశాలు ఆర్థిక అభివృద్ధిలో ఉంటాయి, అండ్ అభివృద్ధి చెందిన దేశాలు ఎట్లా ఉంటాయి, ఆర్థిక వృద్ధిలో ఉంటాయి. ఇక్కడ 1 to 4 అనేటువంటిది ఏంటిది, ఆప్షన్ సి అనేది దీనికి మనకు కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఇక్కడ కూడా చూసుకోండి. ఓకేనా, సో ఇక్కడ కూడా వాటికి సంబంధించి ఇచ్చింది అంటే క్వాలిటీ క్వాంటిటీ. ఓకేనా, మళ్ళీ దీనిలో ఇంకా చాలా ఉంటాయి. మనం ఆర్థిక అభివృద్ధిని కొలవచ్చా కొలవరా అని చెప్పేసి అంటారు, కొలవలేమన్నమాట. సో దీన్ని కొలవచ్చు, ఎందుకంటే క్వాలిటీ క్వాంటిటీ మీకు తెలిసే ఉంటుంది. అంటే అది ఆర్థిక అభివృద్ధి అనేది ఇది ఎట్లా ఉంటుంది, మనకు దీర్ఘకాలంకి సంబంధించి అన్నమాట. ఇది చాలా రోజులు పడుతుంది, ఇది షార్ట్ టైం పీరియడ్ అన్నమాట. సో ఇట్లా మనకు చాలా రకాలు ఉంటాయి కనుక దీనికి సంబంధించిన డిఫరెన్స్ మీద క్వశ్చన్స్ అడుగుతున్నాడు, కొన్ని మేజర్ మీరు గుర్తుంచుకోండి. ఇంకా నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్ చూసినట్లయితే ఇక్కడ ఆర్థిక అభివృద్ధి అంటే అంటున్నాడు. సో మనం ఇంతకుముందు చూసినట్టు ఎక్స్ప్లెనేషన్ ఇక్కడ మొత్తం ఒక క్వశ్చన్ రూపంలో ఇచ్చారు. ఇవన్నీ మనకు ఒక 4 to 5 క్వశ్చన్స్ నేను బేసిక్ కాన్సెప్ట్ మీద ఇచ్చాను, ఎందుకంటే ఇక్కడి నుంచి బిట్ అడుగుతున్నారు కనుక వీటి మీద మనకు కంప్లీట్గా ఒక అవేర్నెస్ ఉంటుంది, మనం మిగతా క్వశ్చన్స్ చేయగలుగుతాం. ఆర్థిక వృద్ధి ఉత్పాదకత పెరుగుదల, ఎస్ ఇది కరెక్టే అవుతుంది. మనకు ఆర్థిక అభివృద్ధి అంటే ఆర్థిక వృద్ధి ఉండాలి, దాంతోపాటు ఉత్పాదకత పెరగాలన్నమాట. ఓకేనా, మీకు తెలిసే ఉంటుంది ఉత్పాదకత అంటే తక్కువ, ఇప్పుడు మనం ఎక్కువ ల్యాండ్లో ఎక్కువ ఉత్పత్తి కాకుండా తక్కువ ల్యాండ్లో తక్కువ పెట్టుబడితో మనం ఎక్కువ తీసిందంటే దాన్ని అక్కడ ఉత్పాదక రేట్ అనేది ఎక్కువ ఉంటుంది, అట్లా ఎక్కువ ఉండాలి. అండ్
ఆర్థిక వృద్ధి, పేదవారికి అనుగుణంగా వనరుల పంపిణీ ఉండాలి. అది కూడా కరెక్టే కదా. వృద్ధి ప్లస్ సంక్షేమం మనం ఆల్రెడీ ఇప్పుడు ఈ మూడింటి గురించి డిస్కస్ చేస్తాం ఇంతకుముందు ప్రీవియస్లో. అంటే ఈ 3 కరెక్టే కనుక ఏమవుతుంది 1, 2, 3 అనేటువంటి సరైన. అంటే ఇక్కడ గ్రోత్ ప్లస్ వెల్ఫేర్ ఉండాలి. అండ్ దాంతోపాటుగా మనకి ఏముండాలి, రిసోర్సెస్ను పర్ఫెక్ట్గా మనకు డిస్ట్రిబ్యూట్ చేయాలన్నమాట. సో దాంతోపాటుగా ఇక్కడ మనకి ఏంటిది ఈ ప్రొడక్టివిటీ గ్రోత్ అనేటువంటిది కూడా ఉండాలి. సో ఇక్కడ ఇంగ్లీష్ మీడియం వాళ్ళు కూడా చూసుకోవచ్చు. సో ప్రతి క్వశ్చన్కి మీకు ఇంగ్లీష్ మీడియంలో కూడా ఉంటుంది. ఇంకా నెక్స్ట్ ఇక్కడ క్వశ్చన్ నెంబర్ 4 కనుక చూసినట్లయితే క్రింది గ్రంథాలు వాటి రచయితలను జతపరచు. సో మనకు ఈ గ్రోత్ అండ్ డెవలప్మెంట్లో చాలామంది ఆర్థికవేత్తలు ఉంటారండి, వాళ్ళు కొన్ని బుక్స్ రాస్తారు. ఈ బుక్స్ పైన మనకు ప్రీవియస్లో చాలాసార్లు బిట్ అడిగింది. అట్లీస్ట్ 1 బిట్ అడగడానికి ఛాన్స్ ఉంది. ఓవరాల్గా ఒక 10 to 12 ఇంపార్టెంట్ బుక్స్ ఉంటాయి. వాటిని మీరు ఒక దగ్గర రాసుకొని చదివేయడం ప్రయత్నం చేయండి. బిట్ రావడానికి ఛాన్స్ ఉంటుంది. ఒక్కొక్కసారి మనకు డైరెక్ట్గా ఆ బుక్ ఇచ్చేసి ఎవరు రాశారని చెప్పేసి అంటున్నాడు. ఓకేనా. ఇక్కడ ఇటువైపు వచ్చేసి ఆధునిక ఆర్థిక అభివృద్ధి, అభివృద్ధి లేకుండా వృద్ధి, ఆర్థిక అభివృద్ధి. సో ఇక్కడ మీరు దీన్ని ఇంగ్లీష్లో చదవండి. ఇంగ్లీష్లో నేను మీకు టెస్ట్ సిరీస్లో కూడా ఇంగ్లీష్లోనే ఇచ్చాను. ఇక్కడ ట్రాన్స్లేషన్ చేయడం వల్ల తెలుగులో వచ్చింది. సో మోడర్న్ ఎకనామిక్ గ్రోత్, గ్రోత్ వితౌట్ డెవలప్మెంట్, ఎకనామిక్ డెవలప్మెంట్ అనేటువంటి బుక్. ఓకేనా. సో ఈ గ్రోత్ వితౌట్ డెవలప్మెంట్ అనేది చాలా ఇంపార్టెంట్ బుక్ అండి. ఇది మనకు రాబర్ట్ క్లోవర్ అనేటువంటి వ్యక్తి రాస్తాడు. ఓకేనా. ఇతను అంటే ఇది 2 అవుతుంది. సో ఏంటంటే కొన్ని దేశాలలో మనకు గ్రోత్ ఉంటుంది కానీ ఎకనామిక్ గ్రోత్ అనేది ఉండదు. ఎకనామిక్ డెవలప్మెంట్ అనేది ఉండదు. అయితే అతను ఈ బుక్లో ఏం రాస్తారంటే ఒక దేశాన్ని ఎగ్జాంపుల్గా తీసుకుంటాడు. ఏది లైబీరియా అనేటువంటి ఒక దేశాన్ని ఎగ్జాంపుల్గా తీసుకొని అక్కడ ఏంటంటే దానిలో ఆ దేశం ఎట్లా వృద్ధి సాధించింది అంటే వృద్ధి సాధిస్తుంది, కాకపోతే ఆర్థిక అభివృద్ధి అనేది సాధించదు అనమాట. అక్కడ దాన్ని కొన్ని లాటిన్ అమెరికా దేశాలు కావచ్చు, లైబీరియా లాంటి ఇక్కడ ఏంటంటే అరటి పండ్ల బిజినెస్ ఎక్కువ ఉంటుంది. అక్కడ ఎగుమతి ద్వారా ఎక్కువగా వాళ్ళు వృద్ధి సాధిస్తారు. కాకపోతే ఆ సాధించినటువంటి ఆదాయం అనేటువంటిది సామాన్య ప్రజానికానికి అంటే పేదరికంలో ఉన్న వారికి అందకపోవచ్చు అన్నమాట. సో అటువంటి దాన్ని ఇక్కడ ఆ డిఫరెన్స్ అంటే గ్రోత్ ఉంటుంది వితౌట్ డెవలప్మెంట్ అని చెప్పేసి ఒక బుక్ మనకి ఇతను రాబర్ట్ క్లోవర్ అనేటువంటి వ్యక్తి రాయడం జరిగింది. ఇక నెక్స్ట్ మోడర్న్ ఎకనామిక్ గ్రోత్, ఇది మనకు సైమన్ కుజినెట్ అనేటువంటి పర్సన్ రాసిండు. సైమన్ కుజినెట్ గురించి మనం ముందు ఇంకా చాలా క్వశ్చన్ చూస్తాం, అక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇంకా ఎకనామిక్ డెవలప్మెంట్ అనేటువంటి మనం ఇంతకుముందు చూస్తాం చార్లెస్ కిండెన్బర్గర్. ఇతను మనిషి యొక్క శరీరాన్ని మనకు గ్రోత్ అండ్ డెవలప్మెంట్ ఎట్లా ఉంటుందనే విషయంలో మనకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. అంటే ఇక్కడ ఏంటిది 1, 3 బి అంటే B2 అవుతుంది. 1 అనేది 3 కావాలి. సో 1, 3 తోటి 2 ఉన్నాయి. ఇక్కడ B తోటి 2 ఒకటి ఉంది కనుక ఆప్షన్ ఏ అనేది దీనికి సంబంధించి మనకు కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఓకేనా. సో ఈ రకంగా మనం అన్ని మోడల్స్ ఇవ్వడం జరిగింది. క్వశ్చన్ అంటే మనం ఇప్పుడు ఉన్నటువంటి TGPSC ప్యాటర్న్లో క్వశ్చన్స్ ఎట్లా అడుగుతున్నారో మనం డైరెక్ట్ క్వశ్చన్స్ ఇచ్చాం అండ్ మ్యాచ్ ద ఫాలోయింగ్ ఇచ్చాం అండ్ ఇంతకుముందు చూసినట్టు జతపరచుడు ఇవ్వడం జరిగింది. ఇంకొన్ని అప్లికేషన్స్ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ కూడా ముందు మీకు వస్తాయి. ఇక్కడ చూసినట్లయితే క్రింది వాటిలో అభివృద్ధి ఆటంకాలు ఆర్ నిరోధకాలను గుర్తించండి అంటున్నారు. అంటే ఒక దేశం అభివృద్ధి చెందుతుంటే ఎటువంటి ఆటంకాలు ఉంటాయి అనే దానిపైన మనకు కాన్సెప్ట్ ఉంటుంది. అంటే అభివృద్ధి చెందుతున్నటువంటి దేశాల యొక్క ఆటంకాలు కావచ్చు అండ్ ఒక దేశం అభివృద్ధి చెందిన తర్వాత అక్కడ పరిస్థితులు ఎట్లుంటాయి అనే దాని మీద కూడా క్వశ్చన్స్ పడుతున్నాయి. అంటే ఎటువంటి కారకాలు అక్కడ అభివృద్ధిని నిరోధిస్తున్నాయి అనేటువంటిది మనకు తెలియాలి. ఇక్కడ చూసినట్టు ఉమ్మడి కుటుంబ వ్యవస్థ అంటున్నాడు, మతతత్వం అంటున్నాడు, అధిక సాంకేతిక పరిజ్ఞానం అంటున్నాడు, ఏకస్వామ్య ధోరణులు అంటున్నాడు, మార్కెట్ సంపూర్ణత అంటున్నాడు, అంతర్జాతీయ ప్రదర్శన ప్రభావం అంటున్నాడు అనమాట. సో ఇక్కడ ఉమ్మడి కుటుంబ వ్యవస్థ అనేటువంటిది మనకు కరెక్ట్ అవుతుంది. ఇది మనకు ఏది ఆర్థికేతర కారణాల కింద మనం చూస్తాం అనమాట. ఒక దేశం అభివృద్ధి చెందకపోవడానికి గల కారణాలు ఆర్థికేతర కారణాలు ఇది కూడా ఉంటుంది. మతతత్వం, కులతత్వం ఇవన్నీ మనకి ఏంటంటే అక్కడ అభివృద్ధికి ఆటంకంగా మిలుస్తాయి అన్నట్టు గుర్తుంచుకోవాలి. ఇది కూడా ఇది చాలామంది లేదనుకుంటారు. మతతత్వం కూడా మనకి ఏంటంటే ఇక్కడ మతతత్వం అంటే గొడవలు రావడం వల్ల అక్కడ సంక్షేమం అనేటువంటిది ఉంటుంది కదా. ఉమ్మడి కుటుంబ వ్యవస్థలో కూడా అదే రకంగా ఉంటుంది కదా. సో అట్లా కులతత్వం కూడా ఇటువంటి వాళ్ళ కూడా సాంఘిక ఆచారాలు కూడా కొంతమంది పురాతన ఆచారాలు కనుక వాడడం వల్ల ఇప్పుడున్నటువంటి నూతన సాంకేతిక విధానాన్ని వాళ్ళు అందిపుచ్చుకోలేకపోతారు. అట్లా కూడా ఆ దేశం అనేటువంటిది అభివృద్ధి చెందకపోవచ్చు అనేటువంటిది దాన్ని ఒక నిరోధకం కింద మనం చూస్తాం. ఇంకా అధిక సాంకేతిక పరిజ్ఞానం అంటాడు. ఈ సాంకేతిక పరిజ్ఞానం అధికంగా ఉంటే ఏంటిది అది అభివృద్ధి చెందినటువంటి లక్షణం. ఇక్కడ అభివృద్ధికి ఆటంకం కాదు, ఇది తప్పు గుర్తుంచుకోండి. ఇటువంటి మనం ఏంటంటే ఆ సాంకేతిక పరిజ్ఞానం చెప్పేసి పెట్టేసిన ఛాన్స్ ఇక్కడ కరెక్ట్ చదవాలి. రీసెంట్గా మనకేంటంటే గ్రూప్ 1 ప్రిలిమ్స్లో చిన్న వాటితో ఎలిమినేట్ చేసిండు. మనం పర్ఫెక్ట్గా చదవకుండా ఉన్నట్లయితే అక్కడ 3-4 క్వశ్చన్లకు మిస్టేక్ చేసేటటువంటి సందర్భాలు ఉన్నాయి. మనం లాస్ట్ గ్రూప్ 1 ప్రిలిమ్స్ కనుక చూసినట్లయితే జాగ్రత్తగా చదవాల్సి ఉంటుంది. క్వశ్చన్ కూడా అటువంటి కూడా నేను 2-3 క్వశ్చన్స్ ఇచ్చాను దీనిలో. ఏకస్వామ్య ధోరణులు అంతే కదా. ఏకస్వామ్య ధోరణులు అంటే అందరి యొక్క అభిప్రాయాలు తీసుకోకుండా
మోనార్కిజం అని చెప్పేసి అంటాం కదా. సో అట్లా ఇవి కూడా మనకు అభివృద్ధికి ఆటంకంగా మారుతాయి. అండ్ మార్కెట్ సంపూర్ణత అంటున్నాడు. ఇది కూడా మనం జాగ్రత్తగా ఇవ్వకపోతే తప్పేసే. సంపూర్ణత ఉంటే బెటర్. అంటే మార్కెట్ అసంపూర్ణత ఉంటుంది. అసంపూర్ణత అంటే అన్ని రంగాలకు పర్ఫెక్ట్గా అక్కడ ప్రొడక్షన్ ఉండకపోవడం. సంపూర్ణత అంటే అన్ని ఈక్వల్గా ఉండడం. ఇది కూడా మనకు తప్పవుతుంది. అంతర్జాతీయ ప్రదర్శన ప్రభావం. ఎస్, ఇది కూడా అంతర్జాతీయ ప్రదర్శన ప్రభావం అంటే ఏంటంటే ఒక దేశంలో చాలామంది ధనికులు ఆ దేశంలో ప్రొడక్షన్ అవుతున్నటువంటి వస్తువులు కాకుండా వేరే దేశాలు, అభివృద్ధి చెందినటువంటి దేశాల్లో ఉన్నటువంటి వస్తువులను దిగుమతి చేసుకోవడం వల్ల మనకు అక్కడ మార్కెట్ తగ్గిపోతుంది కదా. సో దాన్ని మనం అంతర్జాతీయ ప్రదర్శన ప్రభావం అని చెప్పేసి అంటాం. జనరల్గా మనకు అభివృద్ధి చెందుతున్నటువంటి దేశాల్లో ధనికులు ఏం చేస్తారంటే ఇంకా అభివృద్ధి చెందినటువంటి దేశాల నుంచి ఉన్నటువంటి వస్తువులు కావచ్చు, వాళ్ళ యొక్క అలవాట్లను వీళ్ళు పాటిస్తారనమాట. సో ముఖ్యంగా వస్తువులు దిగుమతి చేసుకున్నప్పుడు సో మన దగ్గర ఉన్నటువంటి వాటికి డిమాండ్ అనేది పడిపోతుంది కదా. సో అది కూడా అక్కడ అభివృద్ధికి ఆటంకంగా మారుతుంది అన్నమాట. సో ఇక్కడ 1 2 4 6 1 2 4 6 అనేటువంటిది మనకు కరెక్ట్ ఆన్సర్. 1 2 4 6 ఇక్కడ ఇది మనకు కరెక్ట్. ఇక్కడ తప్పే ఉంది 2 and 4. 2 and 4 లేకుండా కూడా చూసుకోవచ్చు. ఇక్కడ 4 ఉంది కనుక ఇది కాదు, అండ్ ఇది 2 ఉంది కనుక ఇది కాదు. ఇది ఇట్లా కూడా మనం ఈజీగా ఆన్సర్ చేయవచ్చు. 1 2 తెలిసినా కూడా మనకు ఒక్కొక్కసారి ఆన్సర్ చేయడానికి ఛాన్స్ ఉంటుంది అనమాట. అంటే ఎలిమినేషన్ మెథడ్లో కూడా చేసుకోవచ్చు. మనం ప్రాక్టీస్ చేసేటప్పుడు అన్ని రకాలుగా క్వశ్చన్స్ చూడాలి. ఎందుకంటే ఇది ప్రాక్టీస్ పర్పసే కదా. ఎగ్జామ్లో మనకు టైం సేవ్ కావడం కోసం ప్రాక్టీస్ చేస్తున్నాం. ఇంకా నెక్స్ట్ ఇక్కడ చూసినట్లయితే క్రింది వాటిలో ఆర్థిక అభివృద్ధి నిర్వచనాలకు సంబంధించి తప్పుగా ఉన్నది గుర్తించండి. సో చాలా ఇంపార్టెంట్ అండి. మనకు ఈ ఆర్థిక అభివృద్ధికి సంబంధించి కొన్ని నిర్వచనాలు ఉంటాయి. యుఎన్ఓ కూడా కొన్ని నిర్వచనాలు ఇస్తుంది. సో ఈ నిర్వచనాల మీద కూడా క్వశ్చన్స్ పడుతున్నాయి. ఇక్కడ కొన్ని ఇచ్చాను, ఒక 3-4 ఇచ్చాను. దీనిలో ఒకటి తప్పుగా ఉంది, అదేంటో గుర్తించండి. సో ఇక్కడ ఫస్ట్ బుక్ ఏమంటున్నాడు, ఫస్ట్ ఆర్థికవేత్త గున్నార్ మిర్దల్ పూర్తి సాంఘిక వ్యవస్థ పై స్థాయికి కదలడం అంటున్నాడు. సో ఇతను స్వీడన్కి సంబంధించినటువంటి ఆర్థికవేత్త, చాలా ఇంపార్టెంట్ పర్సన్. ఇతని మీద నేను 2-3 క్వశ్చన్స్ ఇచ్చాను. ముందు అతను ఏం చేస్తాడని చూద్దాం. సో ఇతని యొక్క నిర్వచనం ఏంటి, సాంఘిక వ్యవస్థ ప్రగతి పథంలో ముందుకు సాగడమే ఆర్థిక అభివృద్ధి అని చెప్పేసి అంటాడు అనమాట. ఒక సాంఘిక వ్యవస్థ కూడా అంటే మన సమాజంలో ఉన్న అన్ని కోణాలుగా ముందుకు వెళ్ళడమే ఆర్థిక అభివృద్ధి అని చెప్పేసి అంటాడు. అదేవిధంగా ఈ సిఈ బ్లాక్ అనేటువంటి వ్యక్తి, సో ఇతను ఏమన్నాడు అంటున్నాడు, ఇక్కడ ఒక దేశం అనేక ఆధునీకరణ ఆదర్శాలను సాధించడం. అంటే ఒక దేశం అనేక ఆధునీకరణ ఆదర్శాలంటే అభివృద్ధి, సాంకేతికత పరంగా అన్నిటి పరంగా సో అది వాటిని సాధించడమే ఆర్థిక అభివృద్ధి అని చెప్పేసి ఇతను అంటాడు. కరెక్టే. హెగన్, ఇది చాలా ఇంపార్టెంట్, నేను ప్రీవియస్లో అడిగిండు. ఉత్పాదకతలో నిరంతరం పెరుగుదల అంటున్నాడు. ఎస్. సో హెగన్ అనేటువంటి వ్యక్తి ఏమంటే ఉత్పాదకతలో మనకు నిరంతరం పెరగడమే. ఏది మన ఉత్పాదకత ఉంటుంది కదా, అది ఎప్పటికీ ఒక పెరుగుకుంటూనే వెళ్ళిపోవడం అట్లా. సో ఇది కరెక్ట్. ఇక కొలిన్ క్లార్క్ అనేటువంటి వ్యక్తి వ్యవసాయ రంగంపై ఆధారపడినటువంటి జనాభా 85 నుంచి 15కి తగ్గడం అంటాడు. ఇది మనకు తప్పు. ఓకేనా. ఇది ఎవరన్నారు మనకు, హన్స్ సింగర్ అనేటువంటి వ్యక్తి అన్నాడు. ఓకేనా. హన్స్ సింగర్ అనేటువంటి వ్యక్తి ఇది అన్నాడు. ఈ వ్యవసాయం అనేటువంటి ఇప్పుడు జనరల్గా మీకు ముందు మనం సైమన్ కుజినేట్కి సంబంధించి చూస్తాం. సైమన్ కుజినేట్ అనే వ్యక్తి ఏం చెప్తాడంటే ఒక దేశం అభివృద్ధి యొక్క దశలకు సంబంధించి మనం చూసినప్పుడు అతను అంటే అభివృద్ధి చెందినటువంటి దేశం అంటే ఒక అభివృద్ధి చెందినటువంటి దేశం అభివృద్ధి చెందుతున్నప్పుడు వాటి యొక్క లక్షణాలు ఎట్లుంటాయని చెప్తాడు. మొదటగా ఎప్పుడైతే మనకు అభివృద్ధి చెందకుండా ఉన్నప్పుడు అక్కడ వ్యవసాయం అనేటువంటిది ఎక్కువగా ఉంటుందని చెప్తారంట. అంటే కంపేర్ టు పారిశ్రామిక రంగం అండ్ సేవా రంగంతో కంపేర్ చేస్తే అభివృద్ధి చెందుతున్నప్పుడు ఎట్లా ఉంటాయి, వ్యవసాయ రంగం అనేది తగ్గుతూ పారిశ్రామిక రంగం అండ్ సేవా రంగాలు పెరుగుతూ ఉంటాయి అన్నమాట. ఇక కంప్లీట్గా డెవలప్ అయినటువంటి దగ్గర ఎట్లా ఉంటాయి, మొత్తం సేవారంగం అనేటువంటి కంప్లీట్గా పూర్తి వినియోగంలో ఉంటుంది అనమాట. అది మనకు సైమన్ కుజినేట్ యొక్క అభివృద్ధి దశలు బాగా చూస్తాం. సో అతను ఏం చెప్తాడంటే, సో ఇది ఇక్కడ ఇతను చెప్పింది కాదు, జనరల్ ఇక్కడ ఈ నిర్వచనానికి సంబంధించి మీకు చెప్తున్నాను. ఈ వ్యవసాయ రంగంపై ఆధారపడిన జనాభా 85% నుండి 15% తగ్గడమే మనం ఏమంటున్నాడు, ఈ హన్స్ సింగర్ అనేటువంటి వ్యక్తి ప్రకారం అది ఆర్థిక అభివృద్ధిని సూచిస్తుందని చెప్పేసి చెప్తున్నాడు అనమాట. సో ఇక్కడ ఇవి గుర్తుంచుకోండి. ఇట్లా ఒక్కొక్కరు ఒక్కొక్క రకమైనటువంటి డెఫినేషన్ ఇవ్వడం జరిగింది. ఇక్కడ ఇచ్చిన దాంట్లో ఆప్షన్ డి అనేది మనకు తప్పు అవుతుంది. ఇక నెక్స్ట్ క్వశ్చన్ చూసినట్లయితే ఇక్కడ ప్రకటన కారణం అని చెప్పేసి ఇక్కడ మనకి ఇవ్వడం జరిగింది. సో ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ కూడా మనకి ఎగ్జామ్లో ఎక్కువగా అడుగుతున్నారు. ఇక్కడ చూసినట్లయితే మనకు ప్రకటన ఏమంటున్నాడు, ఆసియా ఖండంలో కొన్ని దేశాలు అభివృద్ధి చెందుతున్నటువంటి దేశాలుగా పరిగణించబడుతున్నాయని చెప్పేసి అంటున్నాడు. ఓకేనా. సో నెక్స్ట్ ఇక్కడ 6 చూసినట్లయితే ఆసియా ఖండంలోని కొన్ని దేశాల్లో అధిక జనాభా ఉండడం, వ్యవసాయ రంగానికి ప్రాధాన్యత ఇవ్వడం, వనరులు ఉన్నప్పటికీ వాటి యొక్క వినియోగం అనేది సంక్రమంగా జరగని దేశాలు అంటున్నాడు. అంటే దీనికి సంబంధించి మనకు కరెక్ట్ డెఫినేషన్ అయితే చూడాలన్నమాట. అంటే ఇది ఏ కాన్సెప్ట్ మీద మనం ఈ క్వశ్చన్ ఇచ్చామంటే గ్రోత్ అండ్ డెవలప్మెంట్లో మనకు ఈ అభివృద్ధి చెందినటువంటి దేశాలు, ఓకేనా, డెవలప్డ్ నేషన్స్ కావచ్చు, అదేవిధంగా డెవలపింగ్ నేషన్స్కి సంబంధించినటువంటి లక్షణాలు, క్యారెక్టరిస్టిక్స్ అనేది ఎట్లా ఉంటాయి
వాటికి సంబంధించినటువంటి ఉదాహరణలతో పాటుగా మనకు క్వశ్చన్స్ అడుగుతున్నాను అనమాట. అంటే అభివృద్ధి చెందిన దేశం యొక్క లక్షణాలు క్రింది వాటిలో గుర్తించమంటాడు, అండ్ అభివృద్ధి చెందుతున్నటువంటి దేశాల యొక్క లక్షణాలు గుర్తించమంటాడు. ఇది చాలా చాలా ఇంపార్టెంట్ కాన్సెప్ట్. ఆల్రెడీ లాస్ట్ టైం ప్రీవియస్ గ్రూప్ 2లో అడిగిన బిట్ ఇది. ఇక్కడ చూసినట్టయితే ఆసియా ఖండంలో కొన్ని దేశాలు అభివృద్ధి చెందిన దేశాలుగా పరిగణించబడుతున్నాయి. ఓకే, ఇది కరెక్టే అనుకున్నాం. సో అయితే ఆసియా ఖండంలో దేశాలు అధిక జనాభా ఉండడం, ఎస్, మనకు అభివృద్ధి చెందుతున్నటువంటి దేశాల యొక్క మొదటి లక్షణం ఏంటంటే అధిక జనాభా ఉండడం, ఇది కరెక్టే. దాంతోపాటు వ్యవసాయ రంగానికి ప్రాధాన్యత ఇవ్వడం, ఇంతకుముందే చూసాం. అక్కడ మనం వ్యవసాయ రంగం యొక్క ప్రాధాన్యత ఎక్కువ ఉంటుందని చెప్పేసి సైమన్ కుజ్నెట్ చెప్తాడు. అండ్ వనరులు ఉన్నప్పటికీ వాటి యొక్క వినియోగం సక్రమంగా జరగదు. ఇంకా అది కాకుండా అధిక నిరుద్యోగత ఉంటుంది, అక్షరాస్యత అనేది తక్కువగా ఉంటుంది, జీవన ప్రమాణ స్థాయి తక్కువగా ఉంటుంది. ఇట్లా ఏదైనా అక్కడ మనకు యాడ్ చేయవచ్చు. అండ్ వనరులు ఉన్నప్పటికీ వాటి యొక్క వినియోగం అనేటువంటిది ఇక్కడ తక్కువగా యూజ్ చేసుకోవచ్చు. జాతీయ ఆదాయం, తలసరి ఆదాయం తక్కువగా ఉంటాయి. ఇవన్నీ మనకు అభివృద్ధి చెందుతున్నటువంటి దేశాల యొక్క లక్షణాలు. అభివృద్ధి చెందిన దేశాలంటే జాతీయ ఆదాయం ఎక్కువ ఉంటుంది, వీటికి ఆపోజిట్గా ఉంటుంది అనమాట కంప్లీట్గా. సో ఇక్కడ ఏ అండ్ రెండు సరైన, దీనికి ఇది సరైన వివరణ అవుతుంది అనమాట. ఇదే అవుతుంది. ఓకేనా, ఆప్షన్ ఏ అనేది దీనికి సంబంధించి మనకు కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. సో ఇట్లా మనం అప్లికేషన్ ఓరియంటేషన్లో కూడా క్వశ్చన్స్ చేయడం జరిగింది. మీరు ఒక్కసారి చాప్టర్ చదివి మన టెస్ట్ సిరీస్ కనుక మీరు పర్ఫెక్ట్గా చేసినట్లయితే మీరు చేయడమే కాదు, వాటికి సంబంధించిన డిస్క్రిప్షన్లో వీటికి సంబంధించినటువంటి ఎక్స్ప్లెనేషన్ ఇస్తున్నాం కనుక వాటితో పాటు మీరు కంపేర్ చేసుకొని చూసుకున్నట్లయితే మీకు సబ్జెక్ట్ ఎక్కువ గుర్తుంటుంది. అండ్ ఇంకో అదనంగా కొన్ని పాయింట్స్ కూడా తెలిసేటువంటి ఛాన్స్ ఉంటుంది. ఇప్పుడు మనం ఇచ్చే క్వశ్చన్స్ 100% ఇవే దిగుతాయని చెప్పేసి నేను చెప్పట్లేదు. దీనివల్ల మీకు ఓవరాల్గా గ్రిప్ వస్తుంది సబ్జెక్ట్ మీద. మ్యాక్సిమం ఇవే కాన్సెప్ట్స్ మనం ప్రతి కాన్సెప్ట్, ఇంపార్టెంట్ కాన్సెప్ట్ను టచ్ చేస్తే క్వశ్చన్స్ చేయడం జరిగింది అనమాట. అది మీరు ఇక్కడ వీటిని చూసి అటెండ్ చేసుకోవచ్చు. ఇంకా నెక్స్ట్ చూసినట్లయితే అల్పాభివృద్ధి అభివృద్ధి చెందుతున్న దేశాలను ప్రపంచ మురికివాడలుగా ఎవరు అభివర్ణించారు అని చెప్పేసి అంటున్నారు. సో ఓకేనా, ఏవైతే అన్డెవలప్డ్ కంట్రీస్ కావచ్చు అండ్ డెవలపింగ్ నేషన్స్ ఉంటాయి కదా, వాటిని ఒక పేరుతోటి ఇక్కడ ఏది ప్రపంచ మురికివాడలు అని చెప్పేసి అన్నాడు. అంటే స్లమ్స్ ఆఫ్ వరల్డ్ ఎకానమీ అని చెప్పేసి ఒకరు పిలవడం జరిగింది అనమాట. ఇది ప్రీవియస్ బిట్. ఎవరు అంటున్నాడు? కున్నార్ బిర్దల్, అదేవిధంగా జేఎం కిన్స్, షూమ్ఫీటర్, కైరన్ క్రాస్ అని చెప్పేసి అంటున్నాడు. సో ఆన్సర్ ఏమవుతుంది? ఇది కైరన్ క్రాస్ అనేటువంటి వ్యక్తి అనడం జరుగుతుంది. అంటే ఇక్కడ ఏంటంటే అల్పాభివృద్ధి దేశాల యొక్క లక్షణాలు ఏ విధంగా ఉంటాయి అనేటువంటిది మనకు ఒక కాన్సెప్ట్ ఉంటుంది అనమాట. అక్కడ ఎట్లా మూలధనం కొరత ఉంటుంది, రకరకాల ఆదాయ అసమానతలు ఉంటాయి, ఇవన్నీ మనం దాని మీద కూడా ఒక క్వశ్చన్ ఇచ్చాం. సో అటువంటి వాటిని ఇతను ఏమన్నాడు? అవి స్లమ్స్ ఆఫ్ వరల్డ్ ఎకానమీ అని చెప్పేసి పిలవడం జరిగింది అనమాట. ఇది మనకు ప్రీవియస్ బిట్ అంటే జాగ్రత్తగా గుర్తుంది. ఇటువంటి స్టేట్మెంట్ కూడా మన క్వశ్చన్స్ అడుగుతుంటారు. సో ఇక్కడ ఇవ్వడం జరిగింది. అదే పర్పస్లో మరో క్వశ్చన్ ఇచ్చాను ఇక్కడ. క్రింది వాటిలో అల్పాభివృద్ధి దేశాల యొక్క లక్షణాలను గుర్తించండి. ఒక దేశం అల్పాభివృద్ధి దేశం అని మనం ఏ లక్షణాలను చూసి అంటామని మనకు తెలియాలి. ఇది చాలా ఇంపార్టెంట్ కాన్సెప్ట్ ఈ చాప్టర్లో మనకు. ఓకేనా, ఇక్కడ ఏమంటాడు? మూలధనం కొరత. మీకు ఇంతకుముందే చెప్పాను, మూలధనం కొరత అనేటువంటిది ఉండడం వల్ల అక్కడ ఇది అల్పాభివృద్ధి దేశాల్లో మనకు జనరల్గా ఇది ఎట్లా వస్తుంది? మూలధనం కొరత అనేటువంటిది ఎట్లా? అక్కడ తలసరి ఆదాయం తక్కువ ఉంటుంది జనరల్గా. ఓకేనా, అంటే వెనుకబడిన దేశాల్లో తలసరి ఆదాయం తక్కువ ఉంటుంది. తలసరి ఆదాయం తక్కువ ఉన్నప్పుడు అక్కడ పొదుపు రేటు కూడా తగ్గుతుంది. ఫలితంగా మనకు మూలధనం అనేటువంటిది తగ్గుతుంది. పొదుపు ఉన్నప్పుడే కదా మన మూలధనం అనేటువంటిది వస్తుంది. ఓకేనా, సో ఇది దీనికి సంబంధించి గుర్తుంచుకోండి. ఇంకా నెక్స్ట్ ఆదాయ అసమానతలు. అంతే కదా, ఆదాయ అసమానతలు ఎక్కువ ఉంటాయి. అక్కడ అందరికీ ఈక్వల్గా పంపిణీ ఉండదు కనుక, సో డబ్బున్న వాళ్ళ దగ్గర ఎక్కువ ఉంటుంది, లేని వాళ్ళ దగ్గర మొత్తమే ఉండదు అనమాట. సో ఈ రకమైనటువంటి ఆదాయ అసమానతలు అనేటువంటిది అక్కడ మనకు ఎక్కువ కనబడతాయి. సో ముఖ్యంగా ప్రారంభ దశలో ఇవి ఎట్లా ఉంటాయి? అభివృద్ధి ప్రారంభ దశలో అసమానతలు పెరుగుతూ ఉంటాయి, తర్వాత దశలో అసమానతలు తగ్గుతాయి అని చెప్పేసి మనకు సైమన్ కుజ్నెట్ చెప్తారు. ఇది కూడా చాలా ఇంపార్టెంట్ అండి. ఓకేనా, సైమన్ కుజ్నెట్ ఏం చేస్తాడు? మనకు తిరిగేసినటువంటి యు అనేటువంటిది షేప్ ఉంటుంది. ఓకే, ఈ ఆకారం, ఈ తిరిగేసినటువంటి యు పరికల్పనను ఇతను ప్రతిపాదిస్తారనమాట. చాలా చాలా ఇంపార్టెంట్. సో దీన్ని ఎట్లా అక్కడ ఈ ఆదాయ అసమానతలు ఎట్లా ఉంటాయి అనేటువంటి చెప్తారనమాట. సో ఈ వక్రరేఖ ఏంటని చెప్పేసి మనకు ప్రీవియస్లో అడిగిండు. లారెంజ్ వక్రరేఖ అని చెప్పిస్తుంటాం. ఓకేనా, లారెంజ్ వక్రరేఖ. ఇది నేను క్వశ్చన్ ఇవ్వలేదు, సో ఇది గుర్తుంచుకోండి, ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. సో లారెంజ్ వక్రరేఖ అనేటువంటిది మనకి ఏం చెప్తుందంటే ఆదాయ సంపద పంపిణీలో అసమానతల గురించి కొలిచేటప్పుడు ఉపయోగించేది మనకు ఈ లారెంజ్ వక్రరేఖ అని చెప్పేసి పిలుస్తాం. చాలా చాలా ఇంపార్టెంట్. ఈ తిరిగేసినటువంటి యు పరికల్పన సిద్ధాంతాన్ని ఎవరు తీసుకొచ్చారని చెప్పేసి ప్రీవియస్లో అడిగిండు. సైమన్ కుజ్నెట్ అనేటువంటి వ్యక్తి తీసుకురావడం జరిగిందనమాట. ఓకే, సో అండ్ వ్యవసాయ రంగం ఆధిక్యత. మనం ఇంత చూసాం కదా, వ్యవసాయ రంగం ఆధిక్యత. ఇంతకుముందు ఆల్రెడీ మనం 2 క్వశ్చన్స్ చూసాం. అధిక జనాభా ఒత్తిడి ఉంటుంది, అంతే కదా, తక్కువ తలసరి ఆదాయం, ఆల్రెడీ మీకు ఎక్స్ప్లెనేషన్ చెప్పాను. ఇంకా ఆర్థిక ద్వంద్వత్వం అనేటువంటిది ఉంటుంది. ఓకేనా, జాగ్రత్తగా గుర్తుంచుకోండి. ఇక్కడ ఆదాయ అసమానతలు ఇక్కడ తక్కువ అన్నాడు కదా, ఇది ఎక్కువ సార్, ఇది తప్పు అవుతుంది. సార్ ఇక్కడ ఎక్స్ప్లెనేషన్ చూడండి, ఇక్కడ కరెక్ట్గా చూడకపోతే మనం దీన్ని తప్పు చేసేటువంటి ఛాన్స్ ఉంటుంది. ఆదాయ అసమానతలు తక్కువ ఉండవు, ఎక్కువ ఉంటాయి, అంటే ఇది మనకు తప్పు అవుతుంది. మూలధనం కొరత ఉంటుంది, వ్యవసాయ రంగ ఆధిక్యత ఉంటుంది, అధిక జనాభా ఒత్తిడి ఉంటుంది, తక్కువ తలసరి ఆదాయం ఉంటుంది, ఆర్థిక ద్వంద్వత్వం అంటున్నాడు. ఇది మనకి ఈ వర్డ్ మనకు తెలియకపోతే కొంత
మనం కన్ఫ్యూజ్ అయ్యేటువంటి ఛాన్స్ ఉంటుంది. ఆర్థిక ద్వంద్వత్వం అంటే ఏంటిది? ఒకటే ఆర్థిక వ్యవస్థలో డ్యూయలిజం ఉంటుంది అన్నమాట. అంటే అభివృద్ధి చెందిన లక్షణాలు కనబడతాయంటే అభివృద్ధి చెందిన లక్షణాలు కనబడతాయి అన్నమాట. సో దీని మీద ఒక క్వశ్చన్ ఇచ్చాను మనకు. ఆర్థిక ద్వంద్వత్వం అంటే ఒక దాని మీద కొంతమంది శాస్త్రవేత్తలు కొన్ని రంగాలలో ఆర్థిక ద్వంద్వత్వం ఎట్లా ఉందనేటువంటిది ఆర్థికవేత్తలు తెలిపారు, అక్కడ ఇచ్చారు. ఇది కూడా మనకు ఉంటుంది అన్నమాట. ఓకేనా. సో ఆర్థిక ద్వంద్వత్వం అనేటువంటిది ఉండడం వల్ల కూడా అక్కడ ఆ దేశం అంటే అభివృద్ధి చెందుతున్నటువంటి దేశాల యొక్క ప్రధాన లక్ష్యంగా ఉంటుంది అన్నమాట. ఓకేనా. అంటే గ్రామాలలో ఒక రకంగా ఉండడం, పట్టణాల్లో ఒక రకంగా ఉండడం, సంఘటిత అసంఘటిత రంగాలు అనేటువంటి మనం చూస్తుంటాం అనమాట. ఒక మనం గ్రామంలో చూస్తే ఒకరు కారు వేసుకొని పోతారు, ఒకరు ఎడ్ల బండి మీద పోతారు. సో ఇదంటే మనం అటువంటి అది ఏది సామాజిక ద్వంద్వత్వం అని చెప్పేసి పిలుస్తాం. సో దాని మీద ఒక క్వశ్చన్ ఉంది, నేను అక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అంటే ఇక్కడ 1 3 4 5 6 అంటే ఎక్సెప్ట్ 2 లేనటువంటి చూసుకోవాలి. సో ఇక్కడ 2 ఉంది, ఇది కాదు. సో ఈ 2 కావచ్చు, ఇది 2 ఇది కాదు. సో మనకు కావాల్సింది 1 3 4 5 ఉంది. ఇక్కడ 6 కూడా మనం ఇక్కడ చూడండి 6 మనం ఇక్కడ ఎలిమినేట్ చేసి ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ మనం కన్ఫ్యూజ్ అయ్యేటువంటి ఛాన్స్ ఉంటుంది. సో ఇక్కడ ఈ వర్డ్ తెలవాలి. ఆర్థిక ద్వంద్వత్వం మనకు తెలిసినప్పుడే మనం ఇక్కడ ఈ 50%లో పర్ఫెక్ట్ ఆన్సర్ చేయగలుగుతాం అనమాట. సో ఆప్షన్ సి అనేది దీనికి సంబంధించి కరెక్ట్ ఆన్సర్. సో ఇట్లా మనం కొంచెం ట్రిక్కీగా ఇప్పుడున్నటువంటి మోడల్లో క్వశ్చన్ చేయడం జరిగింది అన్నమాట. ఇంకా నెక్స్ట్ చూసినట్లయితే క్రింది వాటిని జతపరచమన్నాడు. మీకు ఇంతకుముందు చెప్పానుగా ఈ ద్వంద్వత్వం అనేటువంటిది ఉంటుంది కదా, దాని మీద కొంతమంది ఒక్కొక్క రకమైనటువంటి ద్వంద్వత్వం గురించి ఆర్థికవేత్తలు తెలపడం జరిగింది. వాటి మీద ఇక్కడ ఒకవైపు సాంకేతిక ద్వంద్వత్వం, సామాజిక ద్వంద్వత్వం, వినిమయ ద్వంద్వత్వం, ప్రాంతీయ ద్వంద్వత్వం. ఇటు వచ్చేసి బోకే, జర్కన్సన్, గున్నార్ మిర్దల్, ఇమాన్యుయల్ అనేటువంటి ఆర్థికవేత్తలు ఇచ్చేసి జతపరచమన్నాను. సో ఇక్కడ మనకు సాంకేతిక ద్వంద్వత్వం అనేటువంటిది మనకు ఎవరు? ఈ జర్కన్సన్ అనేటువంటి వ్యక్తి తీసుకురావడం. ఏంటంటే ఇక్కడ ప్రాచీన పద్ధతిలో వాడేటువంటి ఏవైతే మనకు వ్యవసాయ రంగ ప్రాధాన్యత కలిగి ఉంటుంది, అండ్ దాంతోపాటు ఆధునిక పద్ధతుల్లో ఉండేటువంటి వేతనాలు అంటే 2 ఉంటాయన్నమాట. ప్రాచీన ఆధునిక 2 ఒకటే సమాజంలో ఉండడాన్ని మనం సాంకేతిక అని చెప్పేసి అంటాం. అంటే సాంకేతిక అంటే అభివృద్ధి చెందినటువంటి దేశాల యొక్క లక్షణాలు వాడుతుంటారు. అండ్ మనకు ప్రాచీన కాలంలో వాడేటువంటి వ్యవసాయ పద్ధతులు ఉంటాయి కదా, దాంట్లో 2 రకాలు వాడడం. ఆధునికంగా ఇప్పుడు ట్రాక్టర్ పెట్టి దున్నడం అండ్ నాగళ్ళతో దున్నడం. సో అటువంటి అనుకోవచ్చు. సో సామాజిక ద్వంద్వత్వం ఏంటంటే సంస్కృతి పరంగా ఉంటుంది అనమాట. సో దీన్ని ఎవరు తీసుకొచ్చారంటే మనకు బోకే అనేటువంటి ఆర్థికవేత్త. అంటే వెనుకబడినటువంటి దేశాల్లో మనకు ప్రాచీన స్వదేశీ సంస్కృతి సంప్రదాయాలు కనబడుతుంటాయి, అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి లక్షణాలు కనబడతాయి. ఇప్పుడు మన దగ్గర పంచ కట్టుకునే వాళ్ళు ఉంటారు, అదేవిధంగా జీన్స్ ప్యాంట్ వేసుకొని తిరిగే వాళ్ళు కూడా ఉంటారు. ఇదే ఒక 2 రకాలు ఉండడం డ్యూయలిజం. ఇక వినిమయ ద్వంద్వత్వాన్ని మనకు ఇమాన్యుయల్ అనేటువంటి వ్యక్తి చెప్పడం జరిగింది. అంటే వినిమయ ద్వంద్వత్వం అంటే ఏంటంటే ఇప్పుడు మనం ఎట్లా అంటే ధనికులు పేదవాళ్ళ మధ్య వాళ్ళ యొక్క అలవాట్లలో కొంత వైవిధ్యం ఉంటుంది అనమాట. ఇట్లా గ్రామీణ ప్రాంతాల్లో వస్తు మార్పిడి విధానంలో వాళ్ళ యొక్క ప్రాసెస్ కొనసాగిస్తే, అక్షరాస్యత ఎక్కువ ఉన్నటువంటి దగ్గర మనం ఇప్పుడు గూగుల్ పే ఇటువంటి చేస్తున్నాం కదా డబ్బుల విషయంలో, అలా గ్రామాల్లో ఒక వస్తువు ఇచ్చి ఒక వస్తువు తీసుకుంటారు. సో ఇట్లా మనకు వినిమయం తీసుకుంటారు అనమాట. అందుకని దీన్ని వినిమయ ద్వంద్వత్వం అంటాం. సో ప్రాంతీయ ద్వంద్వత్వం గున్నార్ మిర్దల్ ఇంతకుముందు ఆల్రెడీ మనం చూసాం. సో ఇది ప్రాంతీయ అనేటువంటిది ఏంటిది? జనరల్గా ఒక దేశం ప్రాంతపరంగా చూసినప్పుడు కొన్ని దేశాలు అభివృద్ధి చెందిన, కొన్ని దేశాలు అభివృద్ధి చెందకపోవడంలో ఉండేటువంటి వైవిధ్యతనే మనం ఇది అంటాం. ఇది వచ్చేసి గున్నార్ మిర్దల్. ఓకే. సో ఇక్కడ 1B తోటి ఏముంది ఇక్కడ? సో అంటే అటు ఇక్కడ కొంచెం ఇట్లా చూసుకోండి రివర్స్లో. అంటే ఏమవుతుంది? B1 కావాలి. సో B అనేటువంటిది మనకు ఫస్ట్ ఎక్కడ 1 ఉందనేది చూసుకుంటాను, ప్రయత్నం చేయండి. సారీ ఇక్కడ A2 అవుతుంది. A2 ఇది 2 కింద తీసుకోవాలి. ఇవి రివర్స్ పడ్డాయి. ఇక్కడ వీటి వచ్చేసి మనం ABCD తీసుకుంటే ఇది 1 2 3 4 ఇట్లా తీసుకోవాలి. సో మనకు A2 తోటి ఇక్కడ ఉంది. సో ఇక్కడ ఉంది. అండ్ అదేవిధంగా B1 ఉండాలి. సో A2 తోటి B1 తోటి ఇక్కడ ఉంది కదా. సో ఆప్షన్ ఏ అనేది దీనికి సంబంధించి మనకు కరెక్ట్ ఆన్సర్ అవుతుంది అనమాట. ఓకే. సో ఇది దీనికి సంబంధించి చాలా ఇంపార్టెంట్ అండి. ఇది మనకు చాలాసార్లు ప్రీవియస్లో ఈ ద్వంద్వత్వం మీద అడగడం జరిగిందనమాట. ఓకేనా, జాగ్రత్తగా గుర్తుంచుకోండి. ఈ ద్వంద్వత్వం మీద మళ్ళీ క్వశ్చన్ రావడానికి మనకు ఛాన్స్ ఎక్కువ ఉంటుంది. నెక్స్ట్ విషయంలో అయితే విస్తరణ ప్రభావాలు, బ్యాక్వాష్ ప్రభావాల గురించి తెలియజేసినటువంటి ఆర్థికవేత్త ఎవరని చెప్పేసి అంటున్నాడు. ఆథర్ గున్నార్ మిర్దల్, రాగ్నర్ నర్క్స్, సైమన్ కుజ్నెట్. సో దీనిలో మనకు ఈ విస్తరణ ప్రభావాలు, బ్యాక్వాష్ ప్రభావాల గురించి తెలియజేసినటువంటి ఆర్థికవేత్త ఎవరని చెప్పేసి అంటున్నాడు. సో ఆన్సర్ చూసినట్లయితే మనకు గున్నార్ మిర్దల్ అనేటువంటి ఆర్థికవేత్త మనకు ఈ ఏదైతే విస్తరణ ప్రభావాలు, బ్యాక్వాష్ ప్రభావాలు, వీటిని మనం స్ప్రెడ్ ఎఫెక్ట్, బ్యాక్వాష్ ఎఫెక్ట్ అని చెప్పేసి పిలుస్తాం అనమాట. చాలా చాలా ఇంపార్టెంట్. ప్రీవియస్లో ఈ కాన్సెప్ట్ మీదకి వెళ్ళి చాలాసార్లు క్వశ్చన్స్ అడిగారు. సో దీనికి సంబంధించి ఇక్కడ మనం చూసినట్లయితే ఈ రెండింటి గురించి మనకు గున్నార్ మిర్దల్ అనేటువంటి వ్యక్తి ఈ ఏషియన్ డ్రామా అనేటువంటి ఒక గ్రంథంలో తెలియజేయడం జరిగింది. ఈ బుక్ కూడా అడిగారు. సో ఓకే, ఏషియన్ డ్రామా అనేటువంటి బుక్ ఎవరు రాశారని చెప్పేసి ప్రీవియస్లో అడిగారు.
ఒక గున్నార్ మిర్దల్ అని చెప్పేసి గుర్తుంచుకోండి. దీనిలో ఏం చెప్తారంటే అభివృద్ధి చెందుతున్నటువంటి ఏవైతే దేశాలు ఉంటాయో విస్తరణ ప్రభావాలు కన్నా ఈ బ్యాక్ వాష్ ఉంటాయి కదా, ఈ ప్రభావాలు బలంగా ఉండడం వల్ల అభివృద్ధి ప్రక్రియ అనేటువంటిది అక్కడ తగ్గుతుంది అని చెప్పేసి చెప్తారనమాట. సో ఇక్కడ మనకి ఈ బ్యాక్ వాష్ అదేవిధంగా స్ప్రెడ్ ఎఫెక్ట్ అంటే ఏంటో తెలియాలి. విస్తరణ ప్రభావాలు, బ్యాక్ వాష్ ప్రభావాలు అంటే ఏంటో తెలియాలి జనరల్గా. అంటే ఏంటంటే ఒక ఏదైనా అభివృద్ధి చెందుతున్నటువంటి ప్లేస్ కనుక మన హైదరాబాద్ లాంటి ప్రదేశాన్ని కనుక తీసుకుంటే, సో ఇది అభివృద్ధి చెందుతున్నప్పుడు మనకు విలేజెస్లో ఉండేటువంటి వాళ్ళు కూడా ఇక్కడికి వెళ్ళి ఇక్కడ ఈ పరిశ్రమల్లోకి వచ్చి ఇక్కడ వర్క్ చేయడం జరుగుతుంది అనమాట. అంటే ఇక్కడ ఇది అభివృద్ధి చెందుతుంది, నో ప్రాబ్లం. సో కాకపోతే ఇక్కడ ఈ పల్లెటూర్లు అనేటువంటి చాలా వెనుకబడిపోతున్నాయి. అంటే ఇవి వెనుకబాటుకు ఇది గురవుతుంది కనుక సో దీని ఏమంటున్నాడు అతను బ్యాక్ వాష్ అంటున్నాడు. అదే స్ప్రెడ్ ఎఫెక్ట్ ఏమంటున్నాడు అంటే సో ఇక్కడ ఇదే హైదరాబాద్ అభివృద్ధి చెందుతూ ఓకేనా, సో ఇది స్ప్రెడ్ అవుతుంది. స్ప్రెడ్ కావడం వల్ల దీని చుట్టూ ఉండేటువంటి ప్రదేశాలు కూడా అభివృద్ధి చెందుతుంటాయి కదా. సో ఇది అంటే ఇక్కడ విలేజెస్ కూడా అభివృద్ధిలో పడిపోతుంటాయి కనుక సో దీన్ని స్ప్రెడ్ ఎఫెక్ట్ అంటే. సరే ఈ డెవలప్మెంట్ అనేది ఎట్లా ఉండాలంటాడు, ఈ స్ప్రెడ్గా ఉండి ఇట్లా స్ప్రెడ్ అవుతూ ఉండాలి, ఇది అభివృద్ధికి బెటర్ అంటాడు. సో ఇది మాత్రం ఆటంకం అని చెప్పి చెప్తారంట. అంటే ఇతని ప్రకారం బ్యాక్ వాష్ ప్రభావాలు అనేటువంటివి అభివృద్ధికి ఆటంకంగా ఉంటాయని చెప్పేసి గుర్తుంచుకోండి. ఇది మనకు అంటే ఇక్కడ ఏమంటాడు గున్నార్ మిర్దల్ ఏమంటాడు, అభివృద్ధి చెందుతున్న దేశాల్లో విస్తరణ ప్రభావాల కంటే సో ఇవి ఎక్కువ ఉంటాయంట. ఓకేనా, అభివృద్ధి చెందిన దేశాల్లో బ్యాక్ వాష్ ప్రభావాలే ఎక్కువ ఉంటాయి, ఇవి తక్కువ ఉంటాయని చెప్పేసి అతను తన యొక్క సిద్ధాంతంలో తెలపడం జరుగుతుంది. చాలా ఇంపార్టెంట్ ఈ కాన్సెప్ట్. మీకు కూడా మనకు చాలాసార్లు క్వశ్చన్స్ అడగడం జరిగింది. ఇంకా నెక్స్ట్ చూసినట్టయితే సేమ్ ఇదే మీకు నేను ఎక్స్ప్లెయిన్ చేసింది ఇక్కడ క్వశ్చన్ రూపంలో ఒకటి ఇచ్చాను. ఏమంటున్నాడు ఇక్కడ ప్రకటన ఏ, హైదరాబాద్ ప్రాంతం అభివృద్ధి ప్రక్రియలో భాగంగా అభివృద్ధి చెందుతూ ఉంటే ఆ ప్రాంతం ఉపాధి పెరిగి ఆదాయ స్థాయి పెరిగి డిమాండ్ పెరిగి మార్కెట్ విస్తరిస్తుంది అంటున్నాడు. అంతే కదా. సో అది పెరుగుతుంటే అభివృద్ధి ప్రక్రియలో భాగంగా పెరుగుతుంటే అది అంటే స్ప్రెడ్ అవుతుంది, అక్కడ స్ప్రెడ్ ఎఫెక్ట్స్ అనేటువంటిది పోతుంది మన తెలియదు. అంటే దాని పక్కకున్నటువంటి ప్రాంతాలు కూడా అభివృద్ధిలోకి వస్తూ అక్కడ డిమాండ్ పెరిగితే అది స్ప్రెడ్ ఎఫెక్ట్లో ఉన్నట్టు. కాకపోతే ఇక్కడ ఏమన్నాడు హైదరాబాద్ ప్రాంతంలో బ్యాక్ వాష్ ప్రభావాలు బలంగా ఉన్నాయని చెప్పేసి అంటున్నాడు. ఓకేనా, సో ఇది బ్యాక్ వాషా, ఇది ఏంటిది కాదు కదా, స్ప్రెడ్ ఎఫెక్ట్, ఇది తప్పుగా ఇచ్చాడు. అంటే ఇక్కడ ఏ మాత్రమే సరి అయింది, ఆరు అనేది తప్పు అవుతుంది, దీనికి సరి అయిన వివరణ కాదు. సో ఈ రకంగా కూడా మనకు ఆ కాన్సెప్ట్ తెలుస్తుంది. ఇది ఒకటే దాని మీద మీకు రెండు ఇచ్చాను. క్వశ్చన్ ఎట్లా రేవచ్చు, ఇది ప్రీవియస్లో బిట్ రిపీట్ అయింది కనుక రెండు క్వశ్చన్స్ దీని మీకు నేను ఫ్రేమ్ చేయడం జరిగింది. సో జాగ్రత్తగా గుర్తుంచుకోండి. మీ కాన్సెప్ట్ తెలిస్తే క్వశ్చన్ ఎట్లా ఇచ్చినా కూడా ఆన్సర్ చేయగలుగుతారు. ఇంకా నెక్స్ట్ విషయం అయితే బెంజమిన్ హిగ్గిన్స్ ఈ క్రింది దేనితో సంబంధం కలిగి ఉన్నారు అని చెప్పేసి అంటున్నాడు. ఓకేనా, ఇక్కడ మిగులు విలువ సిద్ధాంతం, సంతులిత వృద్ధి సిద్ధాంతం, ద్వంద్వ ఆర్థిక వ్యవస్థ, మార్కెట్ అసంపూర్ణతలు. సో ఈ గుర్తుంచుకోండి, ఈ బెంజమిన్ హిగ్గిన్స్ అనేటువంటి వ్యక్తి మనకు ద్వంద్వ ఆర్థిక వ్యవస్థతో సంబంధం కలిగి ఉన్నాడు. సో మీకు ఇంతకుముందు నేను ద్వంద్వ ఆర్థిక వ్యవస్థకు సంబంధించి కూడా చెప్పాను. ఓకేనా, ఏది డ్యూయలిజం అని చెప్పేసి మీకు చెప్పడం జరిగింది. అక్కడ ద్వంద్వత్వం అని చెప్పేసి దాన్నే మనం ఆర్థిక ద్వంద్వత్వం అని చెప్పేసి పిలిచాం. ఓకే, అంటే డ్యూయల్ ఎకానమీ అని చెప్పేసి కూడా పిలుస్తాం అనమాట. ఓకేనా, ఎకానమిక్ డ్యూయలిజం అని చెప్పేసి పిలవచ్చు. అయితే దీన్ని మొట్టమొదటిసారిగా ఎవరంటే ఈ బెంజమిన్ హిగ్గిన్స్ అనేటువంటి వ్యక్తి తీసుకురావడం జరిగింది. ఈ సిద్ధాంతాన్ని అతను తీసుకురావడం జరిగింది. అంటే సంఘటిత రంగం, అసంఘటిత రంగాలు రెండు ఏకకాలంలో ఉండడాన్ని ఇతను ఏమంటాడు ఆర్థిక ద్వంద్వత్వం అని చెప్పేసి పిలుస్తాడు. సో దీనిలో మనకు ఇతను ఓవరాల్గా చెప్పింది అనమాట, ఆర్థిక పరంగా చెప్పింది. ఇంకా మనం ఇంతకుముందు చూసినటువంటి సిద్ధాంతాలు ఏంటంటే ఒక్కొక్క సెక్టార్లో ఒక్కొక్క రకంగా ఎట్లా మనకు ఇది ద్వంద్వత్వం అనేది ఉంటుంది అనేటువంటిది మనకి ఇంతకుముందు ఒక క్వశ్చన్ రూపంలో చూస్తాం. చాలా ఇంపార్టెంట్, ఇది గుర్తుంచుకోండి బెంజమిన్ హిగ్గిన్స్. ఇది అందుకని మీకు అక్కడ నేను ఎక్స్ప్లెయిన్ చేయలేదు, ఇంకో క్వశ్చన్ ఉందని చెప్పేసి అక్కడ మీకు చెప్పలేదు అది. ఇక నెక్స్ట్ విషయంలో అయితే క్వశ్చన్ నెంబర్ 14 క్రింది వాక్యాలను పరిశీలించండి. సో గాజు తెర ఆర్థిక వ్యవస్థ గురించి తెలియజేసినటువంటి ఆర్థికవేత్త ఆచార్య గౌతమ్ మాథూర్ అంటున్నాడు. సో గౌతమ్ మాథూర్ ప్రకారం అభివృద్ధి చెందిన దేశాలు, ఇక్కడ చూడండి, అభివృద్ధి చెందిన దేశాలు గాజు తెర ఆర్థిక వ్యవస్థలో ఉన్నాయని చెప్పేసి అంటున్నాడు. సో ఫస్ట్ మనకు ఈ గాజు తెర ఆర్థిక వ్యవస్థ అంటే ఏంటో తెలియాలి. ఓకేనా, సో గాజు తెర ఆర్థిక వ్యవస్థ అంటే ఏంటంటే దీన్ని తీసుకొచ్చినటువంటి వ్యక్తి పేరు గుర్తుంచుకోండి, ఆచార్య మాథూర్. దీన్ని ఈ సిద్ధాంతాన్ని ఎవరు తీసుకొచ్చారు, దీన్ని ఈ గాజు తెర ఆర్థిక వ్యవస్థ గురించి తెలియజేసినటువంటి ఆర్థికవేత్త ఎవరంటే మనకు ఆచార్య గౌతమ్ మాథూర్. ఇది ఒకటే కాకుండా ఇతని 2-3 ఉంటాయి, చాలా జాగ్రత్త ఒక దగ్గర రాసుకోండి. ఇక్కడ ఇది ఫస్ట్ది, ఇంకా ముందు కూడా వస్తాయి. ఇక్కడ అంటే అసలు ఏంటంటే గాజు తెర ఆర్థిక వ్యవస్థ అంటే ఏంటంటే ఒక దేశంలో ఎవరైతే సంపన్నులు వాడేటువంటి వస్తువులు ఎక్కువగా అమ్మినప్పుడు, ఓకేనా, ఎక్కువగా అమ్మినప్పుడు అక్కడ ఉన్నటువంటి ఎవరైతే పేదవాళ్ళు ఉంటారో వీటిని ఎక్కడ పెట్టి అమ్ముతారు, గాజు తెరల మధ్య పెట్టి వీటిని అమ్ముతుంటా అంటారు. ఇక్కడ పేదవాళ్ళు ఏం చేస్తారు, వీటిని చూడడం తప్ప వీటిని కొనలేరు. వీళ్ళు చూస్తారు కానీ వీటిని కొనేంత ఆర్థిక స్తోమత కావచ్చు, వాళ్ళ దగ్గర అంత ఆదాయం ఉండదు కనుక
సో ఇది అభివృద్ధి చెందుతున్నటువంటి దేశాల యొక్క ఒక లక్షణం కింద ఉంటుందని చెప్పేసి మనకు గౌతమ్ మాథూర్ అనేటువంటి వ్యక్తి సో గాజు తెర ఆర్థిక వ్యవస్థ అనేటువంటి ఒక దాన్ని తీసుకురావడం జరుగుతుంది అన్నమాట. ఇది గుర్తుంచుకోండి. అంటే ఇక్కడ ఏంటి, విలాస వస్తువులు ఉన్నటువంటి దేశంలో అధిక సంఖ్యలో గల పేదవారు ఉన్నటువంటి వాళ్ళకు అవసరపడేటువంటి వస్తువులు కాకుండా తక్కువ సంఖ్యలో ఉన్నటువంటి ఎవరైతే ధనికులు ఉంటారో వాళ్ళకు సంబంధించిన వస్తువులను అమ్మడం ద్వారా ఆ దేశం అనేటువంటిది అభివృద్ధి చెందకుండా అంటే అది కూడా అభివృద్ధికి ఒక నిరోధకంగా ఉంటుందని చెప్పేసి చెప్తున్నాడు. గాజు తెర ఆర్థిక వ్యవస్థ అనేటువంటిది కూడా అదే రకం అని చెప్పేసి చెప్తారు. ఇది ఏ దేశాల యొక్క లక్షణం? అభివృద్ధి చెందిన దేశాల యొక్క లక్షణం కాదు, అభివృద్ధి చెందుతున్నటువంటి దేశాల యొక్క లక్షణం. ఇదే ఇక్కడ మీరు జాగ్రత్తగా చూడకపోతే మనం తప్పు చేసేటువంటి ఛాన్స్ ఉంటుంది. అంటే ఒకటి మాత్రమే దీనికి సంబంధించి సరైనది అవుతుంది. ఓకే, నెక్స్ట్ మరొక క్వశ్చన్ చూద్దాం. సో పేదరిక విషవలయాలకు సంబంధించి క్రింది వాటిలో సరికానిది. మోస్ట్ ఎక్స్పెక్టెడ్ బిట్ ఇది, చాలాసార్లు మనకు ప్రీవియస్లో అడిగాను. ఈ పేదరిక విషవలయాలకు సంబంధించినటువంటి కాన్సెప్ట్ మీద బిట్స్ అడిగాడు. సో దీని మీద కూడా నేను 2-3 క్వశ్చన్స్ ఇచ్చాను, 1 by 1 చూద్దాం. ఇక్కడ ఏమంటున్నాడు, పేదరిక విషవలయాల గురించి తెలియజేసిన ఆర్థికవేత్త రాగ్నార్ మార్క్స్ అని చెప్పేసి అంటున్నాడు. ఇతను ఇదే కాకుండా ఇంకా ఇతని యొక్క థీరీస్ వేరే కూడా ఉంటాయి, సంతులిత సిద్ధాంతం అని చెప్పేసి కూడా మనం చూస్తాం, అక్కడ కూడా ఇతని గురించి చూస్తాం. సో రాగ్నార్ మార్క్స్ ఇది కరెక్టే. అండ్ ఏమంటున్నాడు, రాగ్నార్ మార్క్స్ ప్రకారం ఒక దేశం పేద దేశంగా ఉండడానికి కారణం అది పేదది కావడమే అంటున్నాడు. ఎస్, అంటే పేదరికంగా ఉన్నటువంటి నుంచి మళ్ళీ అదే ఒక సైక్లిక్ ప్రాసెస్లో తిరుగుతుందని చెప్పేసి చెప్తాడు. నెక్స్ట్ క్వశ్చన్లో నేను అక్కడ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అంటే ఒక దేశం పేద దేశంగా ఉందంటే దానికి కారణం అక్కడ ఉన్నటువంటి పేదరికం అని చెప్పేసి చెప్తారు అనమాట. అంటే పేదరికం మరింత పేదరికానికి దారి తీయడమే పేదరిక విషవలయం అనేటువంటిది ఇతని యొక్క కాన్సెప్ట్ అనమాట. ఒక పేదరికంలో ఉన్నటువంటి, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఏంటంటే తక్కువ ఆదాయం ఉన్నది, ఒక వ్యక్తిని తీసుకున్నాం, అతను తక్కువ ఆదాయం సంపాదిస్తున్నాడు, ఇతని ఆదాయం తక్కువ ఉంది. సో అప్పుడు ఏం చేస్తాడు, ఆదాయం తక్కువ ఉన్నప్పుడు అతనికి పుట్టినటువంటి ఎవరైతే పిల్లలను తక్కువ లో స్టాండర్డ్ ఉన్నటువంటి ఒక స్కూల్లో చదివిద్దాం అనుకున్నాం. ఓకేనా, ఇతనికి లో స్టాండర్డ్ ఉన్నటువంటి స్కూల్లో చదివిస్తే సో ఇతనికి నాలెడ్జ్ కూడా అదే రకంగా ఉంటుంది అనమాట. అప్పుడు అతను కూడా ఇదే రకంగా సమాజంలోకి అతను చదవంతో అయిపోయిన తర్వాత ఒక మంచి కంపెనీలో జాబ్ కొట్టకుండా మామూలుగా ఉండేటువంటి ఒక కంపెనీలో జాబ్ కొడతాడు. అప్పుడు అతని యొక్క ఆదాయం అనేటువంటి అతని ఆదాయం కూడా తగ్గుతుంది. మళ్ళీ సేమ్ ఇక్కడ ఏమవుతుంది, ఇక్కడ ఇతని యొక్క ఆదాయం తగ్గడం వల్ల ఇతనిలాగానే ఇతనికి సరైన ఫుడ్ పెట్టలేడు, సరైనటువంటి మంచి స్కూల్లో చదివించలేడు, అన్ని వసతులు ఇవ్వడానికి మళ్ళీ పేదరికం. అంటే ఇట్లా మనం ఒక వ్యక్తిని తీసుకుంటే ఇట్లా ఇది తిరుగుతూ ఉంటుంది. అంటే ఇక్కడ దీని మీనింగ్ ఏంటిది, పేదరిక విషయాలు ఏమంటే ఏంటంటే ఒక పేదరికం అనేటువంటిది ఆ దేశం పేదగా ఉండడానికి కారణం ఆ దేశం పేదది కావడం అని చెప్పేసి చెప్తాడు. ఇక పేదరిక విషవలయాలు అనేది అభివృద్ధి చెందుతున్నటువంటి దేశాల యొక్క ముఖ్య లక్షణం అని చెప్పేసి అంటున్నాడు. ఇక్కడ చూడండి, అభివృద్ధి అంటున్నాడు. అభివృద్ధి చూడాలి, అభివృద్ధి చెందుతున్న అనేది మనం పర్ఫెక్ట్గా చూసుకోవాలి, లేకుంటే అక్కడ మిస్టేక్ చేసే ఛాన్స్ ఉంటుంది. సో ఇది అభివృద్ధి చెందుతున్న దేశాల యొక్క ముఖ్య లక్షణం. సో పేదరిక విషవలయాల నుండి బయటపడటకు రాగ్నార్ మార్క్స్ అసంతులిత వృద్ధి సిద్ధాంతాన్ని అన్నాడు. ఇది తప్పు, సంతులిత వృద్ధి సిద్ధాంతాన్ని తను తీసుకొస్తాడు. ఒక మీకు స్టార్టింగ్లో చెప్పారు. సంతులిత సిద్ధాంతం అంటే ఏంటిది, అన్ని రంగాలలో పెట్టుబడులు ఎట్ ఏ టైం పెట్టినట్లయితే అక్కడ ఏమంటాడు, దాని నుంచి బయటపడేయవచ్చు. అంటే పేదరిక విషయాల నుంచి బయటపడాలంటే సో ఇక్కడ ఏమంటాడు, సంతులిత వృద్ధి సిద్ధాంతాన్ని తీసుకురావాలి అని చెప్పి చెప్తున్నాడు అనమాట. ఓకేనా, అంటే ఏంటిది, అన్ని రంగాలలో ఈక్వల్గా పెట్టుబడి పెడితే అక్కడ ఈ పేదరికం నుంచి బయటపడవచ్చు అని చెప్పేసి చెప్తారు అనమాట. ఓకేనా, సో సంతులిత సిద్ధాంతం ఉంటుంది. ఇతనికి వ్యతిరేకంగా మనకు హర్ష్మన్ అనేటువంటి వ్యక్తి అసంతులిత సిద్ధాంతాన్ని కూడా తీసుకొస్తారు అనమాట. అది కూడా మనం ముందు క్వశ్చన్స్ రూపంలో చూద్దాం. సో ఇక్కడ ఇది డి అనేది దీనికి సంబంధించి మనకు తప్పు అవుతుంది. ఇంకా నెక్స్ట్ చూద్దాం. రాగ్నార్ మార్క్స్ ప్రకారం అభివృద్ధి చెందుతున్న దేశాలు ఈ క్రింది దేని వలన పేదరికంలో ఉంటాయని చెప్పేస్తున్నారు. అసలు యాక్చువల్గా ఆ పేదరికానికి గల కారణం ఏంటిది, ఇప్పుడు మన ఒక వలయంలో తిరుగుతుంది పేదరికం అనేటువంటి, దీనికి గల కారణం ఏంటి, తక్కువ ఆదాయమా, తక్కువ ఉత్పత్తియా, మూలధన కొరతనా, లేదంటే తక్కువ పొదుపా? సో యాక్చువల్ ఏంటంటే మూలధన కొరత అనేటువంటిది దీనికి మెయిన్ రీజన్. అదేంటనేది మీకు నెక్స్ట్ క్వశ్చన్లో చెప్తాను. మూలధన కొరత అనేటువంటిదే ఇతను 2 సిద్ధాంతాలను తీసుకొస్తున్నాడు. ఒక డిమాండ్ బై విషవలయాలు ఎట్లా ఉంటాయంటే డిమాండ్ వైపు ఉంటుంది, అదేవిధంగా సప్లై వైపు అని చెప్పేసి ఉంటుంది అనమాట. సో దీనిలో ఈ రెండిట్లలో మెయిన్ రీజన్ ఏంటంటే ఈ డిమాండ్ వైపు కొరత కావచ్చు, సప్లై వైపు కొరత అనేటువంటిది ఎట్లా అంటే అది మూలధనం మీద డిపెండ్ అయి ఉంటుంది అనమాట. సో అది అంటే మూలధనం కొరత కనుక ఉన్నటువంటి దేశాల్లో ఈ విషవలయాలు ఉంటాయి అనేటువంటిది ఇతని యొక్క సిద్ధాంతం ద్వారా తెలుపుతాడు. సో అదే ఇక్కడ మీకు ఇచ్చాను. సో రాగ్నార్ మార్క్స్ ప్రకారం సప్లై వైపు విషవలయం యొక్క సరి అయినటువంటి క్రమాన్ని గుర్తించమంటున్నాడు. సో ఇతను సప్లై వైపు, డిమాండ్ వైపు చెప్తున్నాడు. సప్లై వైపులో ఎట్లా ఉంటుందంటే సో ఎక్కడ తీసుకునేప్పుడు తక్కువ మూలధనం ఉందనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ మూలధనంతో తక్కువ మూలధనం ఉన్నట్లు, మూలధనం తక్కువ ఉందంటే అప్పుడు ఏం చేస్తాం, అక్కడ ఉత్పత్తి కూడా మనకు తక్కువనే వస్తుంది. ఓకే, ఉత్పత్తి తక్కువ ఉన్నదనుకోండి, అక్కడ ఏమవుతుంది, మళ్ళీ మనకు తక్కువ ఆదాయం వస్తుంది. అంతేగా, ఎంత ఉత్పత్తి చేస్తే అంత మనకు ఈ తక్కువ
ఆదాయం అనేటువంటిది రావడం జరుగుతుంది అక్కడ. సో తక్కువ ఆదాయం ఉందనుకోండి, నీకు ఆదాయమే తక్కువ ఉన్నప్పుడు పొదుపు ఎట్లా చేస్తావు? తక్కువ పొదుపు చేస్తావు, లో. ఓకేనా? తక్కువ పొదుపు ఉన్నప్పుడు మళ్ళీ నువ్వు ఏం చేస్తావు? తక్కువ పెట్టుబడి పెడతావు. ఈ తక్కువ పెట్టుబడి అనేది తక్కువ మూలధనానికి దారితీస్తుంది. అంటే ఇక్కడ ఏంటిది మొత్తం, ఇక్కడ ఈ సప్లై, అంటే ఇక్కడ సప్లై కూడా మనకు తక్కువనే ఉంటుంది కదా జనరల్గా. అంటే వీటి వల్ల ఈ సప్లై కూడా తక్కువ ఉన్నప్పుడు దాని యొక్క సప్లై కూడా తక్కువ వస్తుంది కనుక ఇక్కడ దీనికి ఏది కారణం? ఇతను మూలధన కొరత అని చెప్పేసి చెప్తారనమాట. ఓకేనా? తక్కువ ఈ ఆదాయం నుంచి పొదుపు ఈ మధ్యలో ఉండేటువంటి ఏదైతే ఉందో ఇది దీనికి కారణం. అంటే డిమాండ్ దగ్గర ఇక్కడ మనకు తక్కువ డిమాండ్ ఉంటుంది. అంటే వస్తువు నువ్వు తక్కువ ఉత్పత్తి చేసినప్పుడు తక్కువ ఆదాయం ఉన్నప్పుడు దానికి తక్కువ డిమాండ్ వస్తుంది, అది డిమాండ్ వైపు అవుతుంది. సో ఇట్లా ఇప్పుడు మనకి ఏమంటారు? సప్లై వైపు అంటున్నాను కనుక ఫస్ట్ ఇక్కడ మనకి ఏమి ఇచ్చింది? తక్కువ ఉత్పత్తి తర్వాత మనకి ఏం రావాలి? తక్కువ ఆదాయం రావాలి, వచ్చింది. తక్కువ ఆదాయం తర్వాత మనకు తక్కువ పొదుపు రావాలి అండ్ తక్కువ పెట్టుబడి వచ్చింది. సో మనకి ఇదే కరెక్ట్ అవుతుంది. సో ఇక్కడ చూడండి, తక్కువ ఉత్పత్తి, తక్కువ ఆదాయం, తక్కువ డిమాండ్ అనేది రానే రాదు, ఎందుకంటే ఇది మనకి ఏంటిది? సప్లై వైపు అన్నాడు కనుక. సో ఇక్కడ చూడండి, తక్కువ పొదుపు వరకు కరెక్టే, కానీ తక్కువ ఉత్పత్తి అన్నాడు. తక్కువ ఉత్పత్తి అని ఎక్కడ వస్తాయి? తక్కువ ఆదాయం ఫస్ట్ రాదు. ఓకేనా? ఉత్పత్తితోటి స్టార్ట్ అవుతుంది. సో ఓకేనా? ఈ వలయం అనేది మనకి పర్ఫెక్ట్గా తెలియాలన్నమాట. ఇది కూడా మనకు తప్పు అయిపోతుంది, ఇది కరెక్ట్. ఈ రెండు ఉంటాయి, సప్లై వైపు, డిమాండ్ వైపు విషవలయాలు అని చెప్పేసి మనకు రాగ్నర్ నాక్స్ ఈ పేదరిక విషవలయాల గురించి మనకు క్లియర్గా అతని సిద్ధాంతంలో తెలపడం జరుగుతుంది అనమాట. అంటే అవి అభివృద్ధి చెందుతున్నటువంటి దేశాల యొక్క లక్షణాలు అని చెప్పేసి నేను చెప్తా అంటాడు. ఇంకా నెక్స్ట్ చూసినట్లయితే ఇక్కడ రోజెన్స్టీన్ రుడాన్ ప్రకారం మార్కెట్ అసంపూర్ణతలు 4 రకాలు అయితే క్రింది వాటిలో లేనిది ఏంటని చెప్పేసి అంటున్నాడు. ఓకేనా? ఇతను మార్కెట్ అసంపూర్ణతల గురించి ఒక సిద్ధాంతాన్ని ఇతను తీసుకురావడం జరుగుతుంది. అంటే మార్కెట్ అసంపూర్ణతల గురించి వివరించినటువంటి ఆర్థికవేత్త ఎవరని చెప్పేసి ఒకళ్ళు అడిగినట్లయితే రోజెన్స్టీన్ రుడాన్ అని చెప్పేసి మీరు ఆన్సర్ చేయాల్సి ఉంటుంది. అతను ఏమని చెప్తాడు? దీనికి గల కారణాలు 4 అని చెప్తాడు. ఒకటి వచ్చేసి ఉత్పత్తి కారకాలు గమనశీలత లేకపోవడం. అంటే ఉత్పత్తి కారకాలకు గమనశీలత, ల్యాక్ ఆఫ్ ఫ్యాక్టర్ మొబిలైజేషన్ అని చెప్పేసి అంటాం. అంటే వాటికి సరైనటువంటి డిమాండ్ లేకపోవడం అని చెప్పేసి కూడా అనుకోవచ్చు. శ్రమ విభజన అంటే ఏంటి? తక్కువ స్థాయిలో ఉండడం. ఇక్కడ డివిజన్ ఆఫ్ లేబర్ అనేటువంటి చాలా ఇంపార్టెంట్. దీని మీద మనం గుండు సూది సిద్ధాంతం అని చెప్పేసి చూస్తాం. ముందు ఒక క్వశ్చన్ ఇచ్చాను, అక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అంటే మనం ఈ గుండు సూది సిద్ధాంతం ఏం చెప్తుందంటే డివిజన్ ఆఫ్ లేబర్స్ని కనుక నువ్వు డివిజన్ చేసినట్లయితే అక్కడ ఎక్కువ ప్రొడక్షన్ జరుగుతుంది, దానివల్ల ఎక్కువ ఉత్పత్తి అయితే ఉత్పత్తి వల్ల మనకు ఎక్కువ ఆదాయం వస్తే ఎక్కువ ఆదాయం వల్ల అక్కడ జీడీపీ పెరుగుతుంది, అది అభివృద్ధి చెందిన దేశంగా మారేటువంటి అవకాశం ఉంటుందని చెప్పేసి ఈ శ్రమ విభజన సిద్ధాంతం చెప్తారు. అది కూడా ఈ రోజెన్స్టీన్ రుడాన్కి సంబంధించిన దాంట్లో ఒక కారణం. ఇంకా ధర దృఢత్వం అంటే ఏంటిది? జనరల్గా ధరల వాస్తవ కొరతలను ప్రతిబింబించకపోవడం అన్నమాట. అంటే అక్కడ ఉన్నటువంటి ఎంత కొరత ఉంది, అది ఎంత అవసరం అనేటువంటిది ఇక్కడ చెప్పకపోవడం అనేటువంటిది కూడా ఇతని సిద్ధాంతంలో చెప్తారు. ఇంకా మార్కెట్ సమాచారం అందుబాటులో ఉండడం. చూడండి, మీరు కరెక్ట్ చూడకపోతే ఇక్కడ మనం తప్పు వేసేటువంటి ఛాన్స్ ఉంటుంది. అందుబాటులో ఉండగా అందుబాటులో లేకపోవడం అనేటువంటిది రుడాన్ ప్రకారం ఆ మార్కెట్ అసంపూర్ణతల కారణం చెప్తాడు. అంటే ఒక మార్కెట్ అక్కడ అసంపూర్ణంగా ఉందంటే అక్కడ ధరకు సంబంధించినటువంటిది వాస్తవ ధరల కొరత అనేటువంటిది ఉండడం, శ్రమ విభజన కరెక్ట్గా లేకపోవడం, ఉత్పత్తి కారకాల యొక్క గమనశీలత లేకపోవడం అని ఇవే అక్కడ మార్కెట్ యొక్క అసంపూర్ణతలు అని చెప్పేస్తారని చెప్తాడు. నెక్స్ట్ క్వశ్చన్ చూసినట్లయితే క్రింది వాటిలో సరి అనేమంటున్నాడు. విదేశీ వ్యాపారంలో సింహభాగం సింహాలకే చెందుతుంది అని అన్నది పాల్ స్ట్రీట్ అని చెప్పేసి అంటున్నాడు. ఎస్, చాలా ఇంపార్టెంట్. ఇది కూడా మనకు అడిగినటువంటి సందర్భాలనే. అంటే ఏంటంటే ఒక వెనుకబడినటువంటి అభివృద్ధి చెందుతున్నటువంటి దేశాలు అక్కడ ఏదైతే మనకు ఈ ప్రాథమిక వస్తువులు ఉంటాయి కదా, ముడి సరుకులు, వాటి యొక్క ఎగుమతిని చేస్తూ అవి ఆహార పదార్థాలను అక్కడ దిగుమతి చేసుకుంటాయి అన్నమాట. అంటే వీళ్ళకి అవసరమైన పదార్థాలను దిగుమతి చేసుకోవడం కోసం ఇక్కడ ఉన్నటువంటి ముడి సరుకులను అభివృద్ధి చెందిన దేశాలకు పంపిస్తాయి అన్నమాట. సో ఇలా విదేశీ వ్యాపారంపై అధికంగా వాళ్ళు ఆధారపడుతున్నారు, ఎందుకంటే ఆహారం అనేటువంటి కంపల్సరీ కదా. ఆధారపడటం వలన అవతలి దేశంలో వచ్చేటువంటి ఒడిదొడుకులకు ఇక్కడ మనం ఇబ్బందులు పడవలసి ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనకు మనకి ఇండియాలో కూడా సన్ఫ్లవర్ ఆయిల్కి సంబంధించినటువంటి కొంత ఇబ్బంది వచ్చింది, ఎందుకంటే అక్కడ ఉక్రెయిన్ పైన మనం ఆధారపడ్డాం కనుక. ఉక్రెయిన్లో అక్కడ రష్యా-ఉక్రెయిన్ వార్ రావడం వల్ల సో ఇటువంటి ఇబ్బందుల పాలవుతాయి. సో అటువంటి టైంలో అభివృద్ధి చెందుతున్నటువంటి దేశాలకే ఎక్కువగా ఏముంటుంది, అంటే వాళ్ళదే ఎక్కువగా హైప్ ఉంటుంది అన్నమాట. అంటే ఇట్లా మనం ఒక లో కంట్రీ అంటే ఏదైతే అల్ప అభివృద్ధి దేశాలు అభివృద్ధి చెందిన దేశంతో బిజినెస్ చేస్తే లాభం ఎవరికి ఉంటుందంటే అభివృద్ధి చెందినటువంటి దేశాలకే ఉంటుంది. అందుకని దాన్ని ఏమంటాడు ఇతను, సింహభాగం సింహాలకే చెందుతుందని చెప్పేసి చెప్తున్నాడు అనమాట. దీన్ని విదేశీ వ్యాపారంలో కనుక మనం చూస్తే సింహభాగం వీళ్ళకే చెందుతుంది అంటాడు. ఇతని యొక్క స్టేట్మెంట్ ఇది.
ఇక అంతర్జాతీయ ప్రదర్శన ప్రభావం అనేటువంటి భావన మొదటిసారిగా తెలియజేసింది జేమ్స్ డ్యూసెస్ బెర్రీ. మీకు ఆల్రెడీ చెప్పాను అంతర్జాతీయ ప్రదర్శన ప్రభావం అంటే ఏంటిది. ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు వేరే దేశం అంటే మన దేశంలో ఉన్నటువంటి ఎవరైతే సంపన్నులు ఇతర దేశాలకు సంబంధించినటువంటి వస్తువులను దిగుమతి చేసుకోవడం వల్ల మన యొక్క ఆర్థిక అభివృద్ధి కుంటపడుతుంది అనమాట. సో అది కూడా మనకు ఆ అభివృద్ధి నిరోధకాలకు సంబంధించిన దానిలో మనం చూస్తాం అన్నమాట. సో అదే మనం మొట్టమొదటిసారిగా జేమ్స్ డ్యూసెస్ బెర్రీ దీన్ని తెలియజేస్తే దీన్ని అభివృద్ధి పరిచింది ఎవరు? రాగ్నార్ మార్క్స్. చూడండి రాగ్నార్ మార్క్స్ ఇంతకుముందు మనం పేదరిక విషవాలయాల గురించి కూడా చూసాం, ఓకేనా, సంతులిత సిద్ధాంతం చూసాం, అదేవిధంగా అంతర్జాతీయ ప్రదర్శన ప్రభావం గురించి చూసాం, 3 చూసాం. డైరెక్ట్గా క్వశ్చన్ అడగవచ్చు, రాగ్నార్ మార్క్స్కి సంబంధించి క్రింది వాటిలో లేనిది ఏంటిది అంటే కానిది అతనితో సంబంధం లేనిదని చెప్పేసి 4 ఇచ్చేసి 3 ఇస్తాను, లేదు ఇంకోటి ఇస్తాను అనమాట. అంటే ఇక్కడ మనకు అంతర్జాతీయ ప్రదర్శన ప్రభావం గురించి ఇతను చెప్పిండు, అండ్ పేదరిక విషవాలయాల గురించి చెప్పిండు, సంపూర్ణ ఇది మార్కెట్ మనకేది సంతులిత సిద్ధాంతం గురించి, ఇట్లా ఇవి అన్నీ ఒక దగ్గర రాసుకుంటే మీరు ఈజీగా ఎట్లా క్వశ్చన్ ఇచ్చినా కూడా మీరు ఆన్సర్ చేయడానికి ఛాన్స్ ఉంటుంది అనమాట. ఇది ముఖ్యంగా ఏంటంటే వెనుకబడినటువంటి దేశాల యొక్క ప్రజలు అభివృద్ధి చెందినటువంటి దేశాల యొక్క వినియోగ అలవాట్లను అంటే ఆ అలవాట్లకు వీళ్ళు ప్రభావితమై వాటిని ఇక్కడ వీళ్ళు అనుసరిస్తారనమాట. దీర్ఘకాలం మన్నికగా ఉండేటువంటి వస్తువులను వీళ్ళు ఎక్కువగా వాళ్ళు వాడడం వల్ల ఇక్కడ ఉన్నటువంటి ఉత్పత్తి పడిపోతుంది. మన అభివృద్ధి చెందుతున్నటువంటి దేశాల్లో ఉత్పత్తి పడిపోవడాన్ని మనం అంతర్జాతీయ ప్రదర్శన ప్రభావం అంటాం. ఇక్కడ మూడు కరెక్టే కనుక ఆప్షన్ డి అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఇంకా నెక్స్ట్ చూద్దాం. అంతర్జాతీయ ప్రదర్శన ప్రభావం వల్ల ఒక దేశంలో ఆర్థిక వ్యవస్థ ఏవి తక్కువగా ఉంటాయి, మరి దీనివల్ల అక్కడ ఏ ప్రభావం ఉంటుంది, ఇది చాలా ఇంపార్టెంట్ కాన్సెప్ట్. ఏమంటున్నా పొదుపు రేటు తక్కువ ఉండడం, పెట్టుబడి రేటు, ఉత్పత్తి రేటు. సో యాక్చువల్లీ అంతర్జాతీయ ప్రదర్శన ప్రభావం వల్ల పొదుపు రేటు అనేటువంటిది కావచ్చు, పెట్టుబడి రేటు అనేది తక్కువగా ఉంటాయి, ఓకేనా. అంతే కదా, ఇక్కడ పొదుపు చేయాలంటే ఫస్ట్ ఆ వస్తువు ప్రొడక్షన్ ఇక్కడ ఉండాలి. ప్రొడక్షన్ ఉన్నప్పుడు అది మార్కెట్లోకి పోయినప్పుడే వాళ్ళకి డబ్బులు వస్తాయి, దానివల్ల వాళ్ళు పొదుపు చేస్తారు. అండ్ అదేవిధంగా వీళ్ళకి వస్తువు వేయినప్పుడే అక్కడ ఎంతో కొంత ఆదాయం మిగిలి అక్కడ పెట్టుబడికి లోన్ అవుతుంది. సో ఈ 2 అనేటివి తగ్గుతాయి అన్నమాట. ఎందుకంటే ఇక్కడ వస్తువులు వీళ్ళు ఉత్పత్తి చేసే వస్తువులు కొనేటువంటి పర్సన్ ఇక్కడ కొనకుండా ఎక్కడో వేరే దేశాల నుంచి దాన్ని దిగుమతి చేసుకున్నప్పుడు ఇవి ఎక్కువ సేల్ కావు. ఈ సేల్ కానప్పుడు అక్కడ వాళ్ళకు అమ్ముడు పోనప్పుడు వాళ్ళకు ఆదాయం రాదు, ఆదాయం రానప్పుడు పొదుపు రాదు, పొదుపు రానప్పుడు వాళ్ళు పెట్టుబడి కూడా పెట్టరు. అంటే ఈ 2 తక్కువనే ఉంటాయి కదా. దాని మీనింగ్ ఇది మనకు కాన్సెప్ట్ వస్తే ఈజీగా ఆన్సర్ చేయగలుగుతాం. సో 192 ఆప్షన్ ఏ అనేది దీనికి సంబంధించి మనకు కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఓకే, ఇక నెక్స్ట్ మరొక క్వశ్చన్ చూద్దాం. క్రింది వాటిని పరిశీలించము. సైమన్ కుజ్నెట్, డబ్ల్యూడబ్ల్యూ రోస్టో అండ్ అదేవిధంగా కారల్ మార్క్స్ పైన ఉన్నటువంటి ఆర్థికవేత్తలు క్రింది దేంతో సంబంధం కలిగి ఉన్నారంటారు, ఓకేనా. అభివృద్ధి దశలు, అభివృద్ధి నిరోధకాలు, అభివృద్ధి భావనలు, అభివృద్ధి సిద్ధాంతాలు అంటున్నారు. సో మనకు అభివృద్ధి దశలు అని చెప్పేసి 3 ఉంటాయండి. ఈ 3 గురించి ఈ 3 సైంటిస్టులు మనకు చెప్తారు. ఇది ఆర్థికవేత్తలు సైమన్ కుజ్నెట్, డబ్ల్యూడబ్ల్యూ రోస్టో, కారల్ మార్క్స్. ఇది మోస్ట్ ఎక్స్పెక్టెడ్ బిట్ మనకు. సో ఈ 3 మీద నేను ఒక 6-7 క్వశ్చన్స్ ఇచ్చాను. కమింగ్ క్వశ్చన్స్ అవే ఉంటాయి. వీళ్ళు వేటి గురించి చెప్పారు, వీళ్ళు ముఖ్యంగా అభివృద్ధి యొక్క దశలు, స్టేజెస్ ఆఫ్ డెవలప్మెంట్. ఒక దేశం అభివృద్ధి చెందుతున్నప్పుడు ఎటువంటి దశలను ఫేస్ చేసుకుంటే అభివృద్ధి చెందినటువంటి దేశం వైపు వెళ్తుంది అనేటువంటిది వీళ్ళు 3 వాళ్ళ యొక్క సిద్ధాంతాల ద్వారా తెలుపుతారన్నమాట. వీటి మీద మనకు చాలాసార్లు క్వశ్చన్స్ అడిగారు, మళ్ళీ అడగడానికి కూడా ఛాన్స్ ఉంటుంది. వాటి మీద చూద్దాం. నెక్స్ట్ క్వశ్చన్స్ అవే ఉంటాయి. ఇక్కడ నెక్స్ట్ చూసినట్లయితే క్రింది వాటిని జతపరచము. వృద్ధి దశలు, ఆర్థిక వృద్ధి దశలు అండ్ కమ్యూనిస్టు మేనిఫెస్టో. ఇక్కడ ఏంటంటే ఏమంటున్నాడు, జతపరచమంటున్నాడు, ఓకేనా. సో ఇక్కడ చూసినట్లయితే స్టేజెస్ ఆఫ్ గ్రోత్ ఇక్కడ చూసుకోండి. మీరు ఇంగ్లీష్లో చూస్తే ఇటువంటి మనకు బుక్స్ ఎప్పుడు కానీ మీరు ఇంగ్లీష్లో చూసుకోండి. ఆల్రెడీ ఒక క్వశ్చన్ ఇచ్చాను, ఒక 10 బుక్స్ దాకా ఉంటాయి, అవి ఇంపార్టెంట్ అని చెప్పాను. ఇక్కడ మరొక 3 ఇచ్చాను. ద స్టేజెస్ ఆఫ్ ఎకనామిక్ గ్రోత్, ద కమ్యూనిస్ట్ మేనిఫెస్టో. సో కమ్యూనిస్ట్ అంటే మీకు తెలిసే ఉంటుంది, కారల్ మార్క్స్, ఈజీగా మీరు చేయగలుగుతారు. ఈ 2 మీద మనకు కొంచెం డౌట్ వస్తుంది. ఇది స్టేజెస్ ఆఫ్ గ్రోత్, అదేవిధంగా ద స్టేజెస్ ఆఫ్ ఎకనామిక్ గ్రోత్, ఓకేనా. ద స్టేజెస్ ఆఫ్ గ్రోత్ ఉంది, స్టేజెస్ ఆఫ్ ఎకనామిక్ గ్రోత్. సో స్టేజెస్ ఆఫ్ ఎకనామిక్ గ్రోత్ అనేది 1960లో మనకు డబ్ల్యూడబ్ల్యూ రోస్టో రాసినటువంటి గ్రంథం. సో ఇది అవుతుంది. సో ఇది ఆటోమేటిక్గా మనకు 3 కరెక్టే ఇచ్చారనమాట. సో స్టేజెస్ ఆఫ్ గ్రోత్ అని ఓన్లీ స్టేజెస్ ఆఫ్ గ్రోత్ అనేది సైమన్ కుజ్నెట్, గుర్తుంచుకోండి. అండ్ స్టేజెస్ ఆఫ్ ఎకనామిక్ అని ఇక్కడ యాడ్ చేస్తే అది డబ్ల్యూడబ్ల్యూ రోస్ట్ అవుతుంది. అండ్ కమ్యూనిస్ట్ అనేది మీకు ఈజీగా తెలుస్తుంది, ఓకేనా. సో ఇక్కడ A1, B2, C3 అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతాయి. వీళ్ళ గురించి చూద్దాం. చాలా ఇంపార్టెంట్ కాన్సెప్ట్ ఇది. మనకేది స్టేజెస్ ఆఫ్ డెవలప్మెంట్ అనేటువంటిది చాలా జాగ్రత్తగా చదవాల్సి ఉంటుంది. ఇక్కడ చూసినట్లయితే
సరే అని ఏమంటున్నాడు. సైమన్ కుజ్నెట్ ప్రకారం అభివృద్ధి క్రమం 3 దశలుగా జరుగుతుంది. మీకు ఆల్రెడీ నేను ఒక ఎగ్జాంపుల్ చెప్పాను. స్టార్టింగ్లోనే అభివృద్ధి చెందుతున్న దేశాల యొక్క లక్షణాల్లో భాగంగా సైమన్ కుజ్నెట్ ఒక థియరీ తీసుకొస్తారు. అది మనం ముందు చూస్తామని చెప్పాను. సైమన్ కుజ్నెట్ ప్రకారం చివరి దశలో వ్యవసాయం, పారిశ్రామిక రంగాలతో పోల్చితే సేవా రంగం అధిక ప్రాధాన్యత ఉంటుంది. అంతే కదా, మీకు ఆల్రెడీ నేను చెప్పాను. ఇతను 3 దశలుగా చెప్తారు. ఒకటి ప్రారంభ దశ, ఇంకొకటి వచ్చేసి ద్వితీయ దశ, నెక్స్ట్ తృతీయ దశ. 3 దశల్లో ఇతను ఈ అభివృద్ధి చెందినటువంటి దశలను ఇతను వివరిస్తారు. ప్రారంభ దశలో ఏది ఎక్కువ ఉంటుంది, వ్యవసాయం అనేటువంటిది హైగా ఉంటుంది. ఇక్కడ ఏముంటుంది, వ్యవసాయం తగ్గుతూ వస్తూ అండ్ పారిశ్రామిక అండ్ సేవా రంగాలు పెరుగుతాయి. ఇక తృతీయ రంగంలో మూడో దాంట్లో ఎట్లుంటుంది అంటే ఈ రెండింటితో పోల్చినప్పుడు సేవా రంగం అనేది అధికంగా ఉంటుంది అన్నమాట. ఇది సైమన్ కుజ్నెట్ యొక్క థియరీ. ఓకే, ఈ రెండు కరెక్ట్ కనుక ఆప్షన్ సి. మీకు ఆల్రెడీ నేను ఇది స్టార్టింగ్లో కొంత ఎక్స్ప్లెయిన్ చేశాను. ఇంకా డబ్ల్యూడబ్ల్యూ రోస్టో యొక్క వృద్ధి దశలను సరైనటువంటి క్రమంలో అమర్చమన్నాడు. సో చాలా ఇంపార్టెంట్. ఈ దశలు ఉంటాయి కదా, ఈ దశలకు సంబంధించి మనకు కొన్ని బుక్స్లలో ఇవి 5 ఉన్నాయి, కొన్ని బుక్లలో 6 అని చెప్పేసి కూడా ఉన్నది. సో ఏదైనప్పటికీ ఆ దశలను మీకు సరైన క్రమంలో మీరు గుర్తుంచుకోండి, ఏ తర్వాత ఏది వస్తుంది. ఇక్కడ రోస్టో అంటున్నాడు. రోస్టో ప్రకారం మనకు ఎన్ని మొత్తం అతను 5 దశలు చెప్తాడు. సాంప్రదాయక దశ అని, ప్లవన దశకు ముందు స్థితి అని, ప్లవన దశ అని, పరిపక్వత దశ అని చెప్పేసి, పూర్తి వినియోగ దశ అని చెప్పేసి ఉంటుంది. సో ఫస్ట్ మనకు సాంప్రదాయంతో స్టార్ట్ అయితే అట్లా గుర్తుంచుకోండి. సాంప్రదాయ దశ ఇది ఫస్ట్ వస్తుంది. సాంప్రదాయ దశ తర్వాత మనకు ప్లవన దశకు ముందు దశ వస్తుంది, ఇది రెండోది వస్తుంది. అంటే 3-2తో స్టార్ట్ కావాలి. 3-2తో స్టార్ట్ అయితే ఇక్కడ ఈ రెండు ఉన్నాయి మనకు. ఓకేనా, ఇది కావచ్చు. నెక్స్ట్ 5 ఉన్నది. మళ్ళీ నెక్స్ట్ మనకి ఏమొస్తుంది, ప్లవన దశ. ప్లవన దశ తర్వాత ఇక్కడ 4-1 1-4 అనేది తెలియాలి మనకు. వినియోగ దశన లేకపోతే పరిపక్వత దశన. సో పరిపక్వత దశ తర్వాత మనం దాన్ని పూర్తి వినియోగ దశకి వెళ్ళిపోతుంది. అంటే ఇది ఫస్ట్ వస్తుంది, నెక్స్ట్ అంటే 1-5 చూసుకోవాలి. సరే 1-4 అంటే ఇది అవుతుంది. ఓకే, సో ఈ రకంగా ఈ దశలకు సంబంధించి కూడా మనకు ప్రీవియస్లో చాలాసార్లు అడిగిండు. వాటిని సరైన క్రమంలో అమర్చమని, లేకుంటే ఏదైనా ఒకటి చేస్తే అది ఏ దశకు సంబంధించి అని చెప్పేసి అంటాడు. ఇక్కడ చూసినట్లయితే ఒక దేశంలో పరిశ్రమలు, సేవలు విస్తరిస్తూ ఉంటాయి, కొత్త నగరాలు, కొత్త పట్టణాలు ఆవిర్భవిస్తూ ఉంటాయి అంటున్నాడు. ఇక్కడ ఏమంటున్నాడు, డబ్ల్యూడబ్ల్యూ రోస్టో ప్రకారం అభివృద్ధి దశల, అంటే రోస్టో యొక్క అభివృద్ధి దశల ప్రకారం ఆ దేశం ప్లవన దశలు ఉందని చెప్పేసి అంటున్నాడు. అంటే ఇక్కడ మనకి ఏం తెలవాలి, సో మనకు రోస్టో యొక్క దశలలో అత్యంత ముఖ్యమైనటువంటి దశ ఏంటంటే ఈ ప్లవన దశ. దీన్ని మనం టేక్ ఆఫ్ స్టేజ్ అని చెప్పేసి పిలుస్తాం అన్నాడు. ఈ టేక్ ఆఫ్ స్టేజ్ అంటే ప్లవన దశ అని చెప్పేసి పిలుస్తాం. ఒక్కొక్కసారి ఇంగ్లీష్లో ఇస్తున్నాడు అంటే టేక్ ఆఫ్ స్టేజ్ అని, ఇంగ్లీష్లో కూడా గుర్తుంచుకోండి, చాలా ఇంపార్టెంట్ ఇది. సో ఇతని దానిలో అత్యధికంగా అభివృద్ధి చెందినటువంటి అంటే ముఖ్యమైనటువంటి దశగా ఇతను ప్లవన దశ అని చెప్తాడు. ఇక్కడ ఏమంటాడు, పరిశ్రమలు, సేవలు విస్తరిస్తాయి అంటే ఇక్కడ అధిక రేటుతో వృద్ధి చెందుతా దేశం. అదేవిధంగా అన్నిటి పరంగా పొదుపు రేటు కావచ్చు, పెట్టుబడి రేటు కూడా ఎక్కువ కనబడతాయని చెప్పేసి ఇట్లా చెప్తారు అనమాట. సో ఇక్కడ దీనికి ఇది కరెక్ట్ కనుక మనకు ఏ అండ్ ఆర్ సరి అనేది, ఏఆర్కు సరి అయిన వివరణ అనేది, బి అనేది దీనికి సంబంధించి మనకు కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. సో ఇది మనకు రోస్టోకు సంబంధించినటువంటి అభివృద్ధి సిద్ధాంతం. ఇక నెక్స్ట్ 25 క్వశ్చన్స్ చూసాం మనం. సో ఆల్రెడీ టైం మనకు దగ్గర 40-50 మినిట్స్ అవుతుంది. నెక్స్ట్ వీడియోలో నేను మరొక 25 చెప్పేటువంటి ప్రయత్నం చేస్తాను. ఇక్కడ మీరు చూడవచ్చు రోస్టో యొక్క అభివృద్ధి దశలో ముఖ్యమైనది. మీకు కింద ముందు చెప్పాను కదా. సో ప్లవన దశ అనేది చాలా ఇంపార్టెంట్, టేక్ ఆఫ్ స్టేజ్ అని చెప్పేసి పిలుస్తాం. సో ఇది మనకు ప్రీవియస్లో డైరెక్ట్ అడిగింది. రోస్టో యొక్క అభివృద్ధి దశలో ముఖ్యమైనటువంటి దశ ఏదని చెప్పేసి కూడా అడిగింది అన్నమాట. రోస్టో ప్రకారం ఆర్థిక వ్యవస్థ అభివృద్ధి వేగాన్ని అందుకునేటువంటి స్థితినే ఇతను ఏమంటాడంటే ప్లవన దశ అని చెప్పేసి చెప్తారంట. దీన్నే అభివృద్ధి ఊపు దశ అని చెప్పేసి కూడా పిలుస్తారు. అక్కడ చాలా ఎక్కువ స్టేజెస్ అంటే చేంజెస్ వస్తాయని చెప్పేసి పిలుస్తారు. అంటే అభివృద్ధి పరంగా అక్కడ ఎక్కువగా మనకు కనబడుతున్నమాట. అంటే పరిశ్రమలు అభివృద్ధి చెందడం కావచ్చు, సేవలు విస్తరించడం కావచ్చు. సో ఇటువంటివన్నీ అక్కడ మనకు కడతాయి. సో ఇది కూడా మనకు అతని ప్రకారం ఇక్కడ మనకు ఇవ్వడం జరిగింది. ఇది రోస్టో ప్రకారం క్రింది వాటిలో సరైనవి. రోస్టో ప్రకారం ప్లవన దశ ప్లవన దశను మొదటగా చేరినటువంటి దేశం ఇంగ్లాండ్ అని చెప్పేసి అంటున్నాడు. అండ్ రోస్టో ప్రకారం భారతదేశం ప్లవన దశను చేరినటువంటి దేశం సంవత్సరం వచ్చేసి 1952 అంటున్నాడు. అండ్ రోస్టో ప్రకారం ప్రపంచంలో పూర్తి వినియోగ స్థాయి దశను మొదటగా చేరిన దేశం ఇంగ్లాండ్ అని చెప్పేసి అంటున్నాడు. సో జాగ్రత్తగా గుర్తుంచుకోవాలి ఇక్కడ. సో మనకేంటంటే ఫస్ట్ ఇది కరెక్టే. రోస్టో ప్రకారం ఈ ప్లవన దశకు చేరినటువంటి ఫస్ట్ దేశం ఏంటంటే మనకి ఇంగ్లాండ్ అని చెప్పేసి చెప్తాడు. ఓకేనా, ఇంగ్లాండ్ అనేది దాదాపుగా ఇతని ప్రకారం 1983 నుంచి 1802 మధ్యలో ఇది చేరవచ్చు అని చెప్పేసి చెప్తారు అనమాట. ఓకేనా, అండ్ రోస్టో ప్రకారం భారతదేశం ప్లవన దశను ఎప్పుడు చేరిందని చెప్పేసి చెప్తారు. 1952లో భారత్ ఈ ప్లవన దశను చేరి ఉండవచ్చు అని చెప్పేసి చెప్తారు అనమాట. ఓకేనా, అండ్ రోస్టో ప్రకారం ప్రపంచంలో పూర్తి వినియోగ దశను చేరుకున్నటువంటిది ఇంగ్లాండ్ కాదు, అమెరికా. ఇది డిఫరెన్స్ గుర్తుంచుకోండి. అంటే ప్లవన దశను ఇది ముందు చేరుకున్నప్పుడు కానీ వినియోగ దశను చేరుకున్నటువంటి మాత్రం అదేంటిది మనకు
యుఎస్ఏ అవుతుంది. ఓకే, తర్వాత ఇంగ్లాండ్ అవుతుంది. ఓకేనా, పరిపక్వత దశను మొదటగా చేరినటువంటి దశ అంటే మళ్ళీ మనకి ఇంగ్లాండ్ అవుతుంది. ఓకేనా, కాకపోతే వినియోగ దశ అంటే అని అడిగింది అనుకోండి, అది అమెరికా అవుతుంది. ఓకే, ఇది తప్పు ఇవ్వడం జరిగింది అనమాట. అంటే ఈ దశల్లో మనకు లాస్ట్ పరిపక్వత వస్తుంది, తర్వాత వినియోగం వస్తుంది. దానికంటే ముందు ప్లవన అని చెప్పేసి చూసినాం. సో ప్లవన దశను ఫస్ట్ చేరుకున్నటువంటిది ఇంగ్లాండే, పరిపక్వత కూడా ఇంగ్లాండే, కాకపోతే వినియోగం మాత్రం యుఎస్ఏ చేరుకుంటుంది అనమాట. మనది ఎప్పుడు ప్లవన దశను చేరుకుంది 1952లో. ఇతని ప్రకారం అన్నాడు, ఇతని ప్రకారం 1952లో భారత్ అనేటువంటిది ఈ దశను చేరుకోవచ్చు అని చెప్పేసి చెప్తారనమాట. ఓకేనా, దాదాపుగా ఈ పరిపక్వత దశ అనేది ఇతని ప్రకారం 40 సంవత్సరాలు ఉంటుందని చెప్పేసి చెప్తారనమాట. సో ఎవరి సిద్ధాంతం ప్రకారం అడుగుతున్నాడని మనం చూడాలి. ఒక్కొక్క సిద్ధాంతంలో ఒక్కొక్క రకంగా ఉంటుంది కనుక మనం జాగ్రత్తగా వాటికి ఆన్సర్ చేయాల్సి ఉంటుంది. సో ఇక్కడ మనకు 1, 2 మాత్రం సరైనది. ఇక కార్ల్ మార్క్స్ యొక్క సిద్ధాంతం గురించి ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో ఇతని యొక్క దశలను సరైనటువంటి క్రమంలో అమర్చమన్నాడు. సో బానిస దశ, ఆదిమ సమాజం అండ్ భూస్వామ్య దశ అండ్ పెట్టుబడిదారీ ఆర్థిక వ్యవస్థ, సామ్యవాద, కమ్యూనిజం. సో ఇతని ప్రకారం ఫస్ట్ ఆదిమ కమ్యూనిజం అనేది ఫస్ట్ ఉంటుంది ఇతని యొక్క దశలో, తర్వాత బానిస వ్యవస్థ అనేది సెకండ్ ఉంటుంది, దాని తర్వాత మనకు భూస్వామ్య వ్యవస్థ ఉంటుంది. అంటే ఇక్కడ 1, 2, 3 అనేది చూసుకోండి. సరే, ఇక్కడ 2, 1, 3 ఎక్కడ ఉంది, 2, 1, 3 అండ్ 4, 5 పెట్టుబడిదారీ ఆర్థిక వ్యవస్థ, సామ్యవాద ఆర్థిక వ్యవస్థ. సో ఇతని దానిలో అక్కడ ప్లవన దశని ఇక్కడ దేంతో పోల్చవచ్చు అంటే మనం పెట్టుబడిదారీ ఆర్థిక వ్యవస్థతో పోల్చవచ్చు. ఇది మనం కార్ల్ మార్క్స్ యొక్క అభివృద్ధి దశల్లో. సో అక్కడ ప్లవన దశ ఎట్లా, ఇక్కడ ఇది అట్లా ఉంటుందని చెప్పేసి చెప్తారు. ఇతను దాంట్లో అత్యున్నత దశ ఏదంటే ఇతను కమ్యూనిజం అనేటువంటి గ్రేట్గా చెప్తారు ఇతను. సో కొన్ని బుక్లో ఇది 6 ఉన్నది, కొన్ని బుక్లో 5 దశలు అని చెప్పేసి ఉంది. సో అది మనం అక్కడ ఇచ్చేటువంటి దాన్ని బట్టి మనం ఆన్సర్ చేయాల్సి ఉంటుంది దశలు. ఇక కార్ల్ మార్క్స్ క్రింది ఏ దశను లాభాలు చట్టబద్ధమైనటువంటి దోపిడీ అని చెప్పేసి అన్నాడు. ఓకేనా, బానిస దశ, ఆదిమ సమాజం, భూస్వామ్య దశ, పెట్టుబడిదారీ ఆర్థిక వ్యవస్థ. ఎస్, ఇది కరెక్టే. సో పెట్టుబడిదారీ ఆర్థిక వ్యవస్థ అనేటువంటిది ఇక్కడ లాభాలు చట్టబద్ధమైనటువంటి దోపిడీ అని చెప్పేసి చెప్తారన్నమాట. ఓకేనా, అంటే శ్రమను దోసుకోవడం అన్నమాట. ఇక్కడ కనీస వేతనం ఉంటుంది. ఇక్కడ కనీస వేతనం పెట్టుబడిదారీ ఆర్థిక విధానంలో ఎట్లుంటుందంటే, సో ఒక సంస్థను వీళ్ళు స్థాపించి ఇక్కడ శ్రామికులను ఈ సంస్థలో వర్క్ చేయిస్తారు అన్నమాట. సో కనీస వేతనం అంటే చట్టాల ప్రకారం మనకు కనీస వేతనం ఇస్తారు. కాకపోతే వీళ్ళకి వచ్చేటువంటి లాభాలు అనేటువంటి హైగా ఉంటాయి. బట్ ఆ లాభాల్లో పర్సంటేజ్ వీళ్ళకి ఇవ్వరు, శ్రామికులకు ఇవ్వరు అనమాట. అంటే ఇక్కడ చట్టబద్ధంగా వేతనాలు ఇస్తున్నప్పటికీ శ్రమ దోపిడీ అనేటువంటి జరుగుతుంది అనమాట. అందుకని అయితే ఏమంటారు, లాభాలు చట్టబద్ధమైనటువంటి దోపిడీ అంటే శ్రమ దోపిడీ అనేటువంటిది ఎక్కువ జరుగుతుంది పెట్టుబడిదారీ ఆర్థిక వ్యవస్థ అని చెప్తారు. ఆ శ్రమ దోపిడీ వల్లనే ఈ పెట్టుబడిదారీ ఆర్థిక వ్యవస్థ పైన ఎవరైతే ఆ శ్రామికులు తిరగబడి, సో దీని యొక్క పునాది పైన మళ్ళీ మనకు ఈ కమ్యూనిజం వస్తుందని చెప్పేసి తన యొక్క సిద్ధాంతంలో తెలుపుతారనమాట. ఓకేనా, సో ఇది అతని యొక్క సిద్ధాంతంలో ఉన్నటువంటి మెయిన్ ఇంటెన్షన్ అది. ఇక నెక్స్ట్, కార్ల్ మార్క్స్ అభివృద్ధి దశలో పారిశ్రామిక రిజర్వ్ సేన ఏ దశలో మనకు ఏర్పడుతుందని చెప్పేసి అంటున్నాడు. బానిస దశ, ఆదిమ సమాజం, భూస్వామ్య దశ, పెట్టుబడి. ఇది కూడా అంతే. ఇది ఈ పారిశ్రామిక రిజర్వ్ సేన అనేటువంటిది ఏంటంటే ఆ పెట్టుబడిదారీ వాళ్ళు విధానంలో వాళ్ళు చేసేటువంటి శ్రమ దోపిడీ ఉంటుంది కదా, ఈ శ్రమ దోపిడీ వల్ల ఆ శ్రమ దోపిడీకి గురి అయినటువంటి ఎవరైతే శ్రామికులు ఉంటారో వాళ్ళు ఇట్లా ఏర్పడి ఆ పెట్టుబడిదారు విధానాన్ని కూలదోసి అక్కడ కమ్యూనిజం భావాలను తీసుకొస్తారు. సో అదే ఇతని యొక్క సిద్ధాంతంలో మనకు కనబడుతుంది. మళ్ళీ కమ్యూనిజం అని చెప్పేసి కమ్యూనిజం అనేటువంటిది మళ్ళీ వస్తుందని ఇతని యొక్క సిద్ధాంతాల ద్వారా తెలుపుతారు. సో ఇవి ఒక 30 క్వశ్చన్ చూస్తాం. సో వీడియో లెంత్ అవుతుందని చెప్పేసి ఇక్కడ స్టాప్ చేస్తున్నాను. సో మిగతా 20 క్వశ్చన్స్ మీరు టెస్ట్ తీసుకున్నటువంటి ప్రయత్నం చేయండి. దానిలో మీకు ఇట్లా ఈ రకంగా నేను ఏదైతే చెప్తున్నానో దానికి సంబంధించిన టెస్ట్ ఎక్స్ప్లెనేషన్ కూడా దాంట్లో క్లియర్ ఎక్స్ప్లెనేషన్ ఉంటుంది. ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ మీరు యాప్ డౌన్లోడ్ చేసుకొని మన టెస్ట్ సిరీస్ తీసుకునే ప్రయత్నం చేయండి. మనం 75 డేస్ ప్రణాళికలో భాగంగా ఇట్లా మనం టాపిక్ వైజ్గా ఇవన్నీ అప్లోడ్ చేస్తున్నాం. ఇప్పటివరకు మనం ఇది ఫస్ట్ 3rd చాప్టర్ అయిపోయింది. తర్వాత నెక్స్ట్ మనకు ద్వితీయ తృతీయ రంగాలకు సంబంధించి పారిశ్రామిక సేవా రంగాలకు సంబంధించిన దానిపైన నెక్స్ట్ మనకు 17th రోజు ఎగ్జామ్ ఉంది. దాని తర్వాత ప్రణాళిక. ఇట్లా మనకు ఒక ఆర్డర్ వైజ్గా మనం ఎగ్జామ్స్ అనేది కండక్ట్ చేస్తున్నాం. చాలా నీట్గా ఉన్నాయి, చాలా మంచి రెస్పాన్స్ అయితే ఉంది. చాలామంది తీసుకున్న వాళ్ళు క్వశ్చన్స్ చాలా స్టాండర్డ్ ఉన్నాయని చెప్పేసి చెప్తున్నారు. అండ్ దాంతోపాటు ఇక్కడ మీరు చూడవచ్చు, ఇప్పుడు మనం చూసిన క్వశ్చన్స్ కూడా నేను ఎక్కడెక్కడో తీసుకోలేదు. మన దానిలో ఉన్నటువంటి ఫస్ట్ 30 క్వశ్చన్స్ తీసుకున్నాను. ర్యాండమ్గా కూడా పిక్ చేయలేదు. ఆ టెస్ట్ను మొత్తం మీకు మనం ఎట్లా ఇచ్చామనేది మీకు చూపించడం జరిగింది. ఒకవేళ మీకు నచ్చినట్లయితే టెస్ట్ సిరీస్ తీసుకొని చాలా లీస్ట్ ప్రైస్లో 99 రూపీస్కి అందిస్తున్నాం. తర్వాత దీని యొక్క ప్రైస్ అనేది 199 అనేది చేయబోతున్నాం. ఇంట్రెస్ట్ ఉన్న క్యాండిడేట్స్ తీసుకుంటే ప్రయత్నం చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ ఎవరు.